हरिः ओम्। ॐ श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री This गुरवे call is now नमः। being recorded. ॐ श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అంతటా ఉన్నారని, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనం చేసేటటువంటి ప్రయత్నం ఈ దేహము నేను కాదు, దేహములో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే నేను అనేటటువంటి జ్ఞానముతో కూడి, ధర్మముతో కూడినటువంటి జ్ఞానం అనేటటువంటి అమృతాన్ని ఎవరైతే పానము చేస్తారో వారు భగవంతుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో కర్మ యొక్క సాధన జరుగుతుందని ఈశ్వరుడు మనందరికీ కూడా జ్ఞాన ప్రబోధం చేస్తూ ఉన్నారు. జ్ఞానము అంటే ఏంటి అంటే ఈ దేహమే నేను అనుకోవడం భ్రాంతి రూపంలో జగత్తంతా కూడా మిథ్యను మనమందరం ఏమనుకుంటున్నాం? ఇదే సత్యము అనుకుంటున్నాం, ఇదే జ్ఞానం అనుకుంటున్నాం. భగవంతుడి యొక్క జ్ఞానం అంటే ఏంటి అంటే 84 లక్షల రకాల ఉపాధులలో సత్తా రూపములో వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే ఆత్మస్వరూపమని ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నటువంటి వారు తనను తాను తెలుసుకోవడానికి భగవంతుడు చెప్పేటటువంటి సాధన మనమందరము కూడా జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాము అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి జ్ఞానమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఈ దేహమే నేను అనుకోవడం అజ్ఞానము కాబట్టి నశించిపోయే విషయాలన్నింటినీ గురించి ఇవి అనాత్మ వస్తువులని, ఆత్మయే శాశ్వతమైనదని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకున్నటువంటి వారు ఇంకొక సత్యాన్ని కూడా తెలుసుకోమంటారు. నిత్య అనిత్య వస్తువుల యొక్క వివేకం కూడా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. నిత్యమైనది అంటే ఈ దేహముతో చేసేటటి ఫలము ఏదైతే ఉందో ఆ ఫలము శాశ్వతం కాదు అనే సత్యం ప్రతి ఒక్కరికి తెలిసుండాలి. అంటే ఇక్కడేంటి, నిత్యమైన వస్తువుకి మరణము లేదు. కానీ మనమేమనుకుంటున్నాం, కంటికి కనపడుతున్నవన్నీ కూడా నిత్యములు అనుకుంటున్నాం. కానీ అనిత్యమైనటువంటి వస్తువుగా ఎవరైతే పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకొని వచ్చుకుంటారో వారు మాత్రమే పారమార్థికమైన సత్యమును తెలుసుకోగలరు అంటున్నారు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నిత్య అనిత్య వస్తువులు ఏమున్నాయి? కంటికి కనపడుతుంటే మనం ఏమంటాం? ఇవి సత్యమే కదా అంటాం. కంటికి కనిపించే వస్తువును నడిపించేది ఎవరో తెలుసుకున్నప్పుడే నిజమైనటువంటి జ్ఞానం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇది మాత్రమే శాశ్వతం. ఏది శాశ్వతం? కంటికి కనపడుతున్న దానికి శక్తినిచ్చేటటువంటి చైతన్యము కనపడకుండా మనందరి చేత కర్మ చేయిస్తూ ఉంది కాబట్టి కంటికి కనపడనటువంటి పరబ్రహ్మము యొక్క శక్తిని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకున్న వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందుతారు. అంటే యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడుతున్న ప్రతిదీ నశించిపోతుందనే జ్ఞానముతో కూడి
శాశ్వతమైన వస్తువు ఆత్మయే కాబట్టి ఆ ఆత్మ వస్తువు కోసం ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటి జ్ఞానమే సాంఖ్యయోగమునందు చెప్పబడి. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటారు. ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి విషయాలు, స్వర్గాది లోకాలలో మనం అనుభవించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి గురించినటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలి అని చెప్పేసి ఈశ్వరుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? స్వర్గంలో ఉన్నటువంటి భోగాదుల కోసం అని చెప్పేసి మనం పుణ్యకార్యాలు చేస్తున్నాం కానీ ఆ పుణ్యకార్యమేదో సత్య వస్తువుని తెలుసుకొని సత్య వస్తువుని పొందడం కోసం మీరు ప్రయత్నం చెయ్యాలి కానీ పరలోకంలో ఉన్న సుఖాల కోసం ఈ జన్మలో ఈ టైంలో మీరు చేసేటటువంటి కార్యము అంటే ఫలితాన్ని కోరి చేసేటటువంటి కర్మ వలన మీకేమవుతుంది అంటే స్వర్గంలో మీరు ఉండగలుగుతారు కానీ ఆ స్వర్గము శాశ్వతమైనది కాదు అనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. ఈయన చేసేటటువంటి జ్ఞానబోధ ఎటువంటిది అంటే నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మమే శాశ్వతమైనది అన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మనల్ని మనం తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏంటి? మీరు ఏదైతే ఒక కర్మ చేస్తూ ఉన్నారో చేసేటటువంటి కర్మ యందు మనం ఏం చేయవలసి ఉంటుంది? ఇక్కడ పరమాత్మ మన అందరికీ సత్యమే చెప్తూ ఉన్నారు. ఎటువంటి సత్యం చెప్తూ ఉన్నారు? నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవడానికి నువ్వు పుణ్యకార్యాలు చేయాలి. ఇక్కడ మనం స్వర్గానికి వెళ్ళడానికి కూడా పుణ్యకార్యాలు చేస్తున్నామండి. కానీ స్వర్గ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలు క్షీణే పుణ్యం అత్యలోకం విశంతి. పుణ్యం అయిపోయిన వెంటనే మనకేమొస్తుంది అనంటే భూలోకంలో మళ్ళీ జన్మ కలుగుతుందండి. అంటే జన్మ రాకుండా ఉండాలి అంటే ఆత్మ గురించి తెలుసుకోండి. ఆత్మ జ్ఞానము వలననే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు చేసే కర్మ యొక్క ఫలితాలను కోరుకోకుండా భగవదర్పిత కర్మ చేసినప్పుడు మీరు బ్రహ్మమునే పొందుతారు. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిని పొందిన తర్వాత తిరిగి మళ్ళీ రానవసరం లేదో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అంటే విశ్వమంతటా భగవంతుడే ఉన్నాడని, ఆ భగవంతుడికి మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాలను అప్పజెప్పాలని, ఆ కర్మ యొక్క ఫలాన్ని మనం ఈశ్వరుడికి సమర్పణ చేస్తున్నప్పుడు మనకు కర్మ యొక్క ఫలితాల మీద ఆసక్తి లేకుండా నాతో భగవంతుడు ఇంతమందికి అన్నదానం చేయించారు అంటే భగవంతుడి కర్మగా మారిపోయింది. నేను ఇంతమందికి ఇంత సహాయం చేశాను, ఇన్ని రోజులు జ్ఞానాన్ని బోధించాను, ఈశ్వరుడి యొక్క అనుగ్రహము చేతనే జరిగింది. ఇలా మనం చేసిన ప్రతి పనిని ఈశ్వరార్పిత కర్మ చేసుకున్నామనుకోండి, మనకి మళ్ళీ జన్మ రాకుండా చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంది? నీ లోపట ఉన్న పరబ్రహ్మమునకే ఉంది. కాబట్టి మనమేం చేస్తున్నా నేను చేస్తున్నాననే కర్తృత్వాన్ని విడిచిపెట్టి నా చేత భగవంతుడు చేయిస్తున్నారనేటటువంటి కర్మ సమర్పణ భావనతో కూడిన కర్మ చేయటం గురించి శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగమునందు మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానములో ఈరోజు కృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటారు, ఆయన యొక్క నడవడిక ఎలా ఉంటుంది? స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అన్నారు. అంటే ఇక్కడ స్థిత ప్రజ్ఞుడు ఒక సద్గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పరబ్రహ్మమును తెలుసుకున్నటువంటి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క నడత ఎలా ఉంటుంది, ఏ విధమైన ప్రవర్తన ఉంటుంది, ఎలా మాట్లాడతారు, వీళ్ళను మనం సమాజంలో ఎలా గుర్తించాలి అని అడిగినప్పుడు ఏ కోరిక మనసు యందు లేనప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సద్గురువు దగ్గరికి వెళ్ళగానే మన మనసులో ఎన్నో రకాలైన విషయాల పట్ల
ఆందోళన ఉంటుందండి. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు మనకెన్నో రకాలైనటువంటి ఆందోళనలు ఉంటాయండి. మరి ఈ ఆందోళనలన్నింటి నుంచి మనము శాంతిని ఎక్కడ పొందుతామంటే, భగవదనుభూతి పొందినటువంటి సద్గురువు చెంతలోకి వెళ్ళిపోగానే, మనకున్నటువంటి ఏవైతే సమస్యల చేత బాధపడుతూ ఉంటామో, ఆ బాధపడుతున్న సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరికినట్టుగా కనపడుతుంది. నీ మనసు పరమశాంతిని పొందుతుంది. గురువుగారి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళగానే, ఆ మనసుకు శాంతి దొరుకుతుందంటే ఎలా దొరుకుతుంది? నీవు దేని చేత అయితే బాధపడుతున్నావో, బాధపడుతున్న దాని గురించిన జ్ఞానము నీకు స్వయంగా నీ మనసులోకి సమాధానం దొరుకుతుందండి. అంటే ఆ గురువుగారి యొక్క సన్నిధానం అంటే సద్గురువు యొక్క సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంది అంటే మన మనసు దేని గురించి బాధపడకూడదండి. బాధపడితే గురువుగారి ఆశ్రమంలో గురువుగారికి ఎదురుగా ప్రశాంతంగా కూర్చోగలమా? కూర్చోలేము. అలా కూర్చుంటున్నాము అంటే అక్కడ ఆత్మానుభూతిని పొందినటువంటి శక్తి అక్కడ లేదనమాట. లేకపోవడం వల్ల మనకు అక్కడికి పోతే శాంతి లేదు. అంటే నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళినంత మాత్రము చేతనే నీ మనస్సులో దేని చేత అయితే దుఃఖిస్తున్నావో దుఃఖానికి సమాధానం దొరికినప్పుడు కదండి శాంతి. అక్కడ గురువుగారి ఆశ్రమంలో ఉన్నంత సేపు మాత్రమే నాకు శాంతి ఉంది. మళ్ళీ మా ఇంటికి వస్తే అశాంతి ఉంది అన్నామనుకోండి. ఇప్పుడు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళొస్తే ఏం లాభం అండి? ప్రయోజనం లేదు కదా! ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు యొక్క మనస్సు యందు ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఏ వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా ఉన్నప్పుడు, ఆ కోరిక లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఆ పరిస్థితి అవతలి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలైన ఆందోళనలతో, సమస్యలతో వచ్చినా, ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పగలిగిన శక్తి అక్కడ ఆ సద్గురువు యొక్క ప్రదేశమునందు నిండి నిబిడీకృతమైంది. అందుకే సద్గురువు యొక్క స్థానానికి మనం వెళ్ళి ఒక్కసారి మనం వెళ్ళి వచ్చినంత మాత్రము చేతనే మన సమస్త దుఃఖములు హరించుకుపోతాయి అని చెప్పేసి చెప్తారు. ఎటువంటి మహర్షి, ఎటువంటి సద్గురువు ఆత్మానుభూతిని పొంది తానున్న ప్రతి చోట కూడా పరమశాంతి ఉండగలిగినటువంటి గొప్ప సన్నిధానమైనప్పుడు మన యొక్క సమస్యకు పరిష్కారం దొరకాలి. ఇదండి గుర్తు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎలా గుర్తించాలి? వాళ్ళ ప్రదేశంలోకి వెళ్తే మన సమస్యకు పరిష్కారం దొరికిందండి. ఇప్పుడు దేవాలయానికి వెళ్తాం. ఎంతో వేదనతో వెళ్తాం. అక్కడికి వెళ్ళి వస్తూనే అనుకుంటాం. అబ్బా! నేను ఈ సమస్యతో ఎంతో బాధపడ్డాను. దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. ఆ భగవంతుడికి నా మనసులో ఉన్న బాధనంతా చెప్పుకున్నాను. వెళ్ళి వస్తుంటే ప్రశాంతంగా మనస్సు తేలిక పడినట్టుగా వచ్చానని ఎలా అంటున్నాను చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ శక్తి మనకేం చేసింది? ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసిన శక్తిని మన హృదయము నిండా నింపి పంపించింది కాబట్టి, ఇంటికెళ్ళిన తర్వాత ఈ రోజు ఇంత పెద్ద సమస్య ఉన్నా ఏం పర్వాలేదు. ఈ సమస్యను నేను పరిష్కరించుకుంటాను. నాకు ఆ భగవంతుడి యొక్క ఈ రోజే ఉదయమే దేవాలయానికి వెళ్ళాను. నాకక్కడ భగవంతుడు సమాధానం చెప్పాడు. నేనెలా ధైర్యంగా ఉండాలో, ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలో, దానికి తగినటువంటి జ్ఞానమంతా కూడా నాకందినది అని చెప్పేసి మనం ప్రశాంతంగా ఎంతో ధైర్యంతో మనం ఆ కర్మ చేస్తూ ఉంటాం. ఇక్కడ సమస్య ఏమైనా సమస్య అయినా లేకుండా పోయిందా? లేదు. సమస్య లేకుండా పోలేదు. కానీ సమస్యని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యము నీ హృదయము నిండా కూడా ఇచ్చి పంపించారండి. అందుకే చెప్పారు. కోరికలు లేనటువంటి వారు నిరంతరము కూడా ఆత్మ చేత రమిస్తారని. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే అన్నారు. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? కోరికలు లేకుండా మనం చేసుకున్నప్పుడు మనం కూడా అంతటి స్థితి పొందవచ్చు అని స్థితప్రజ్ఞుల యొక్క లక్షణం చెప్తున్నారు. మనకి సాధన కూడా చెప్తున్నారు. దృశ్య సంబంధమైన విషయాల మీద కోరిక లేకుండా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్తూ దుఃఖమునందు కృంగిపోకండి, సుఖమునందు పొంగిపోకుండా ఉండండి. అప్పుడు మీకేమవుతుంది? రాగము, భయము, క్రోధము మూడింటి నుంచి కూడా మీరు విడుదల పొందుతారు. నాకు వీళ్ళంటే ఇష్టం. ఇప్పుడు నా కొడుకంటే నాకు ఇష్టం అనుకున్నాను అనుకోండి, నా కొడుకు అడిగిన ఏదైనా నేను చెయ్యాలనుకుంటాను. అంటే ఇప్పుడు నా కొడుకు మీద నాకేం కలిగింది? రాగము కలిగింది. ఆ రాగం ఏం చేస్తుంది?
నేను చెయ్యలేని పనిని కూడా చెయ్యాలనిపిస్తుంది. నా కొడుకు అడగకూడనటువంటి వస్తువు అడిగాడు. అంటే వాడు నాకొక 10,000 కావాలి అన్నాడండి. 10,000 కావాలి అంటే ఇప్పుడు ఆ 10,000ను ఖర్చు పెట్టగలిగినంత కెపాసిటీ వాడికుందా? అయినా నా కొడుకు మీద అమితంగా ప్రేమ ఉందనుకోండి, నేనేం చేస్తాను? ఆ 10,000 నేనేం చేస్తాను? మా ఇంటాయన్నడిగి ఆ 10,000 ఇప్పిచ్చే ప్రయత్నంలో కొన్ని అబద్ధాలు కూడా మనం పక్కకు జేరుస్తాం. ఎందుకు జేరుస్తాం? వాడేం చేస్తాడో చెప్పు అంటే, వాడేం చేస్తాడో మనకు తెలీదు గానీ, మనమే ఇదిగో ఈ అవసరం ఉందట, ఫీజు కట్టాలట, ఇంకేదో ఎక్స్‌ట్రా స్టడీ అవర్ ఉందట అని, ఆ పిల్లవాడి మీదున్న ప్రేమతో మనమేం చేశామండి? వాడికి 10,000 ఇస్తే వాడు సంతోషంగా ఉంటాడు. లేపోతే వాడు బొంగమూతి పెట్టుకొని కూర్చుంటాడు. వాడినలా చూడటం మనకిష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేసాం? పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చుకోవడంలో ధర్మాన్ని తప్పామా లేదా? ధర్మాన్ని తప్పాము అంటే ఇక్కడ ఏం జరిగింది? కొడుకు మీదున్న ప్రేమ వాడు ఆ 10,000 తీసుకెళ్లి డిస్కోకెళ్తాడో, వాడెక్కడికెళ్తాడో తెలీదు. ధర్మ కార్యాలకు వినియోగిస్తే వాడు చెప్తాడు. అమ్మా నేను పలానా దేవాలయంలో ఒక 5,000 రూపాయలు అన్నదానం చేద్దామనుకున్నాను. ఇంకేదో చెప్తాడు. ఒకవేళ వాడు అలాంటివి అబద్ధాలు చెప్పినా మనం పసిగట్టగలుగుతాం. అంటే ఇక్కడ నీకేం తెలియాలి? వాడు చెప్పేది నిజమే అని నువ్వు గ్రహించాలి. గ్రహించాలి అంటే వాడి మీద నీకెలాంటి ప్రేముండాలి? ఇది శాశ్వతం కాదు. ఈ బంధాలన్నీ కూడా శాశ్వతం కాదు అనేటటువంటి ఆ భావన నీకెప్పుడూ ఉండాలి. వాడు కూడా పూర్వజన్మ నుంచి కొన్ని సంస్కారాలు తెచ్చుకున్నాడు. మనం ఈ జన్మ ప్రయత్నం చేత మంచి నేర్పిస్తున్నాం కానీ పూర్వజన్మకు సంబంధించినటువంటి దుష్ట సంస్కారాలుంటే వీడు తప్పు చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి మనమేం చేయాలి? మనకు భగవంతుడు ఎవరినైతే మరి సంతానంగా ఇచ్చారో, మనం ఎవరితో అయితే కలిసి ఉంటున్నామో, ఇవన్నీ శాశ్వతం కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు తెచ్చిన సంస్కారాలుంటాయి. ఈ జన్మ ప్రయత్నం చేత మనం నేర్పించే సంస్కారాలుంటాయి. కాబట్టి ఎవరి జీవనాన్నైనా దిద్దగలిగిన శక్తి పరమాత్మకే ఉంది అని ప్రతిదీ భగవంతుడి మీద భారం వేసి సుఖమొస్తే పొంగిపోకుండా, దుఃఖమొస్తే కృంగిపోకుండా ఉంటూ ఇలా ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నిన్ను రాగములో నుంచి కాపాడతాడు. అంటే నువ్వు ధర్మాన్ని తప్పకుండా రాగము అంటే కొడుకు మీదున్న ప్రేమ చేత నువ్వు ధర్మాన్ని తప్పకుండా ఉండడానికి రాగమునందు నీకు ఏం చేస్తాడు భగవంతుడు? ఆసక్తి తగ్గేలాగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు రాగం లేదు. ఇప్పుడు వాడు మాట్లాడడేమో అనేటటువంటి భయం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకేమైంది? ఆ భయం తీసేశాడు భగవంతుడు. ఇప్పుడు కోపం కూడా లేదు. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వము. సత్యాన్ని మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆచరింపచేసే ప్రయత్నం చేస్తాం. నీ యొక్క అవసరమేంటో నాకు తెలిస్తే తప్ప నేను నీకు ఈ పని చేసి పెట్టనని ఆ పిల్లవాడికి మీద ఆ పిల్లవాడితో మనం ఏమంటాం? నిక్కచ్చిగా మాట్లాడతాం. ఇలా నిక్కచ్చిగా మాట్లాడినప్పుడు వాడి మీద ఏంటి? మనం సత్య వస్తువు మీద మాత్రమే నమ్మకం ఉంచాం. అసత్య వస్తువు అంటే కంటికి కనపడుతున్న భార్య, బిడ్డలు, సంపదలు అన్నీ కూడా శాశ్వతం కాదు కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడమే తప్ప వాళ్ళు కోరుకున్న గొంతెమ్మ కోరికలు తీర్చడానికి మన యొక్క అతి ప్రేమే కదండి. ధృతరాష్ట్రుడి యొక్క అతి ప్రేమయే దుర్యోధనుడు పాడైపోవడానికి కారణమైంది. ధృతరాష్ట్రుడు గనక ఎందుకు నాయనా నువ్వు ఇలాంటి పాపం చేస్తున్నావు? వేరొకరి యొక్క సంపద నీకు ప్రమాదకరం కదా! భగవంతుడు చెప్పిన ధర్మంలో మరి పరాయి సొమ్ము పాపమని చెప్పింది కదా! ఆ ధర్మం ఎందుకు పాటించవు నువ్వు అని కొడుక్కి గనక జ్ఞానబోధ చేసి ఉంటే దుర్యోధనుడు ఈ స్థాయిలో నిలబడేవాడా అండి? దుర్యోధనుడు రాజసూయ యాగం చేస్తారు పాండవులు. ఆ రాజసూయ యాగమునందు దుర్యోధనుడికి అప్పచెప్పిన పని ఏంటి అంటే, మనం కూడా బంధువులకి మనం ఒక పని చేస్తుంటే, ఒక వివాహం చేస్తున్నాం అనుకోండి. ఆ వివాహానికి సంబంధించి మనవాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ తలా ఒక పని అప్పచెప్తాం. ఆ తలా ఒక పని అప్పచెప్పడంలో మనం ఏం చేస్తాం? అందరికీ ఒక పని అప్పచెప్పినప్పుడు, ఇక్కడ పాండవులు కూడా దుర్యోధనుడికి ఒక పని అప్పచెప్పారు. వాళ్లకు సామంతరాజులు తెచ్చిచ్చేటటువంటి బహుమానాలన్నీ కూడా కోశాగారంలో పెట్టమని చెప్పి ధర్మరాజు ఒక పని పురమాయిస్తాడు దుర్యోధనుడుకు. దుర్యోధనుడు సామంతరాజులు తెచ్చేటటువంటి బహుమానాలన్నింటినీ కూడా కోశాగారంలోకి పంపించినప్పుడు కోశాగారంలో ఉన్నటువంటి ఆ ధన సంపదలన్నింటినీ కూడా చూసిన తర్వాత వాటన్నింటినీ తన సొంతం చేసుకోవాలనే అసూయ చేత ఎలాగైనా వీళ్ళ రాజ్యాన్ని నేను ఆక్రమించాలని
మరి మాయాజూదమునకు పిలుద్దామని చెప్పేసి వాళ్ళ నాన్నగారితో ధృతరాష్ట్రుడితో మాట్లాడతాడు దుర్యోధనుడు. నాన్న, వాళ్ళ సంపదలు నా సొంతం కాకపోతే నేను బ్రతకలేను నాన్న అని చెప్పేసి అన్నప్పుడు, ఇది తప్పు నాయనా, భగవంతుడు చెప్పిన ధర్మం ఇది కాదు అని చెప్పి ఉంటే ఇవాళ మరి పాండవులు అరణ్యవాసం చేసి ఉండేవాళ్ళు కాదు. తర్వాత దుర్యోధనుడి యొక్క పాపపు కర్మల యొక్క సంఖ్య పెరిగి ఉండేది కాదు. మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండేది కాదు. లోకమంతా పరమశాంతితో ఉండేది. అధర్మంతో కూడినటువంటి ఏదైతే ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తనను మనం ఖండించలేకపోవడానికి కారణం రాగమే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడా లేదా? రాగంలో నుంచి నువ్వు బయటపడాలా లేదా? రాగంలో నుంచి బయటపడ్డప్పుడే కదా నువ్వు భగవంతుణ్ణి తెలుసుకునేది. రాగము నుండి ఎవరైతే బయటపడతారో బయటపడిన వారు మాత్రమే పారమార్థికమైనటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వీత రాగ భయ క్రోధ, రాగం ఒక్కదాన్ని అణిచేశామనుకోండి, ఇవన్నీ శాశ్వతం కాదు. భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలోనే భార్యా బిడ్డలతో కూడినటువంటి జీవనం ఉండాలే తప్ప భగవంతుడు చెప్పినటువంటి ఏదైతే సాధన ఉందో దానికోసమే చివరి వరకు పోరాడాలని, ఎవరైతే దుఃఖమునందు సుఖమునందు భగవంతుడిని స్మరణ చేస్తూ సుఖమునందు పొంగిపోకుండా దుఃఖమునందు కృంగిపోకుండా సమస్థితిలో ఉండగలిగిన శక్తి ఎవరికైతే కలుగుతుందో వారు రాగము పట్ల వ్యామోహాన్ని పొందరు. రాగము లేదు అంటే భయం లేదు, భయం లేదు అంటే కోపం కూడా రాదు. కాబట్టి మీరు వీటన్నింటి నుండి విడుదల పొందుతారు. మనం ఏం చేయాలి? కోరికలు లేకుండా చేసుకోవాలి. భగవంతుడు మనకెంత ఇస్తే దానితో తృప్తిగా ఉండేలాగా యదృచ్ఛా లాభ సంతుష్ట అంటున్నారు. ఉన్నదానితో తృప్తిగా జీవిస్తే దేని మీద మమకారం ఉండదు. ఈ జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకోమంటున్నాడండి పరమాత్మ. మీరు ఒక నటనను ఒక నాటకాన్ని మీరు ప్రదర్శన చేయడం కోసమే వచ్చారు తప్ప ఇదంతా శాశ్వతం కాదు అనే సత్యం గుర్తు పెట్టుకుంటే ఇక మనకు దేని పట్ల వ్యామోహం కలగదని, మనకున్నటువంటి అజ్ఞానము చేత కలిగిన వ్యామోహము నుండి పరమాత్మ ఏం చేస్తున్నారు? విడుదలను మనకు ప్రసాదిస్తూ ఉన్నారనమాట. అందుకే ఆయన ఏమన్నాడు? ఎస్ సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. దేని పట్ల కూడా అభిమానం పెంచుకోకండి. ఒక వస్తువు పట్ల ఒక వస్తువు వల్ల మనకి లాభం రానివ్వండి, నష్టం రానివ్వండి, మరి లాభం వస్తే సంతోషం, నష్టం వస్తే దుఃఖం పొందకుండా ఎప్పుడూ సమస్థితిలో ఉండండి అని చెప్పేసి భగవంతుడు మనకు మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆ సలహాలతో చెప్తూ ఏమంటున్నాడు? మొదట మనకి ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారండి. ముందు వాసనాక్షయం నశిస్తే తత్వజ్ఞానం వస్తుంది. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తత్వజ్ఞానం ఉంటే వాసనలు నశిస్తాయి అంటున్నారు. అంటే భగవంతుడు చూడండి, ముందు మీరు ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఇంద్రియాల యొక్క నిగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఎందుకు ఉండాలంటే పూర్వజన్మలలో మనం చేసిన కర్మలన్నీ కూడా జన్మార్జిత సంస్కారం రూపంలో మనల్ని అందరినీ కూడా దుఃఖంలోకి ముంచెత్తుతున్నాయండి. ఏ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుందండి? జీవితంలో ఒక్కరోజైనా ఏడవనటువంటి మనిషి ఈ లోకంలో ఉంటాడా? ఎట్టి పరిస్థితిలో ఉండడండి. ఎందుకుండడు అంటే మనం అందరం ఏం చేస్తూ ఉన్నాం? మరి విషయములనేటటువంటి సర్పముల చేత మనం అందరం ఏం చేస్తూ ఉన్నాం? ప్రతి ఒక్కరూ కూడా విషవాయువులను పీలుస్తూ ఉన్నామండి. సర్పములకు ఏ విధంగా అయితే విషం ఉంటుందో మనం అనుభవించేటటువంటి విషయాలలో ఉన్న భోగములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? మన యొక్క హృదయాన్ని దుఃఖభరితం చేస్తున్నాయని మరి శ్రీరామచంద్రుడు మాట్లాడుతున్నాడు. అంటే మనకున్న దుఃఖం అంతా ఎలా ఉంది? మనం అనుభవించే దుఃఖం అంతా ఇదే కదండి. విషయములు, నాకు ఈ వస్తువు ఉంటే సంతోషం అంటాను, ఈ వస్తువు దొరికాక మళ్ళీ ఇంకో వస్తువు కావాలంటాను. ఇలా ఏ విషయాల కోసం పరిగెడతాం? 5 విషయాలు చెప్పినట్టుగా, అంటే 5 ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం పనిచేస్తామండి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు, కళ్ళతో చూసే విషయాలు, చెవి ద్వారా వినేవి, ముక్కు ద్వారా చూసే వాసనలు, నాలుక ద్వారా అనుభవించేవి, స్పర్శ ద్వారా అనుభవించేటటువంటి సుఖాలు. 5 ఇంద్రియాలు అనుభవించేటటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో
ఆ విషయాల వలననే మనం ప్రమాదంలో పడుతున్నాం. మన మనసు ఎప్పుడు ఎందుకు ఆందోళనగా ఉంటుందండి? దేని మీద కోరిక లేని వారి యొక్క మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? నాకన్నీ ఉన్నాయి. నాకేమివ్వాలి భగవంతుడని దేవాలయానికి వెళ్లి, స్వామి నేను అడగకుండానే నాకిన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు స్వామి. సంతోషమని భగవంతుడి యొక్క సన్నిధిలోకెళ్ళి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నామనుకోండి, హాయిగా ఉండొచ్చు. మనమేం జేస్తాం? మన దగ్గర ఉన్న వస్తువుల కంటే, చుట్టూ ఉన్న వారి యొక్క వస్తువులనన్నింటిని లెక్కించుకొని, అవన్నీ మనకు లేవు అని చెప్పేసి దుఃఖపడుతూ ఉన్నాం. మన దుఃఖానికి కారణమేంటి? విషయాలే కదా! పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానం ఎటువంటిది? దేని పట్ల కూడా మీరు ఆసక్తిని పొందకండి. ఇదంతా కూడా నాటకం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం ఎలా సాధ్యమవుతుంది అంటే, విషయాల పట్ల ఆకర్షణే మనమందరము కూడా నశించిపోవడానికి, అనేక జన్మలు ఎత్తడానికి కావలసినటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి, ఇక్కడ మనకు హ్మ్, మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల నష్టపోతున్నామండి. మనల్ని ఏ విషయాలు మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పారు. మరి ఆ కోరికలు ఎందుకుండాలి? ఆ కోరికల పట్ల మనం ఎలా ఉండాలి? వైరాగ్య భావన చేత ఉండాలి. నశించిపోయే విషయాల పట్ల మనకున్నటువంటి ఆసక్తియే మన యొక్క జీవన విధానానికి అడ్డుగా ఉంటుంది కాబట్టి, ఈ అడ్డుని ఎలా తొలగించుకోగలమంటే, విచారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వివేకంతో కూడిన విచారణ మనం చెయ్యాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటే, వైరాగ్యంతో కూడిన అభ్యాసం చెయ్యాలి. దేహ సంబంధమైన విషయాలలో ఇవాళ మనం ఎలా బ్రతికినా పర్వాలేదు. తమ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తున్నారండి. ఎలాంటి అవకాశం ప్రసాదిస్తూ ఉన్నారు? మీరందరూ కూడా నశించిపోయే విషయ వస్తువుల పట్ల అధికమైనటువంటి ప్రీతి తగ్గించుకోండి. ఇవన్నీ కూడా విషముతో కూడినటువంటి సర్పముల వలె మిమ్మల్ని దుఃఖానికి చేరువ చేస్తాయి కాబట్టి, ఈ విషయ వాసనలన్నీ కూడా మనము నియంత్రించనిదే ఇవి సద్దుమణగవు. వీటన్నింటినీ అణచవలసిన బాధ్యత వివేకంతో కూడినటువంటి కర్మాచరణే మిమ్మల్ని రక్షిస్తుందని పరమాత్మ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారనమాట. పరమాత్మ చేసేటటువంటి జ్ఞానబోధ ఒక చోట కృష్ణుడు ఇలా అంటున్నాం. ఒక చోట యోగ వాసిష్టం నందు శ్రీరామచంద్రుడు ఇలా అంటున్నాం. మనమందరం ఏం చేస్తున్నామంటే, ఆ శ్రీరామచంద్రుడు అంటున్నారండి, ప్రతి ఒక్కరూ కూడా శాశ్వతమైనటువంటి ఆత్మ వస్తువు గురించి తెలుసుకోకుండా ఈ దేహానికి ఏం చేస్తున్నామంటే ఆత్మను జోడిస్తున్నామండి. ఇప్పుడు మనం అందరం ఏమంటాం? ఈ శరీరాన్ని ఇది శరీరము అంటున్నామా? ఇది నేను అంటున్నాం. అంతే కదండి! ఈ శరీరాన్ని ఇది నేను అంటున్నాం. అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం ఈ శరీరానికి ఆపాదించాం కాబట్టి, ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం? మరి శిథిలమైపోయేటటువంటి ఈ దేహమే నేను అనుకుంటూ దీనికి సంబంధించి చిన్న జ్వరం వస్తే భయపడిపోతున్నాం. దీనికి సంబంధించి వచ్చే కష్టాలను చూసి బెంగ పెట్టుకుంటున్నాం. ఎప్పటి వరకు జరుగుద్ది? ఈ దేహం ఉన్నంత వరకు ఆ బెంగ జరుగుతుంది. ఆ బెంగతో కూడినటువంటి కార్యాచరణ చేతనే మన జీవన విధానం అంతా కూడా జరిగిపోతుంది కాబట్టి, ఈ దేహము నేను కాదనేటటువంటి జ్ఞానము ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఆ కలిగినప్పుడు మాత్రమే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. అందుకే శ్రీరామచంద్రుడు అంటున్నారండి, ఆకాశాన్ని ఏం చేయవచ్చు అంటే ఛేదించవచ్చండి. వాయువుని పట్టుకోవచ్చు. తర్వాత తరంగములను గుచ్చవచ్చు కానీ, మరి ఆయువును మాత్రం మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఆయువు పట్ల విశ్వాసం కలగట్లేదండి మనందరికీ. అంటే మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద జీవిస్తాము అనేటటువంటి జ్ఞానం మనకు తెలియదు కానీ, ఈ ఆయువుని ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవాలి అనేటటువంటి దాని పట్ల మాత్రం మనకు విశ్వాసం కలగట్లేదు. మన మనస్సండి
ఎవరో తిట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎవరో పొగిడిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడో తిన్న పదార్థాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎన్నో జన్మలలో అనుభవించినటువంటి ఏదైనా సుఖము కానీ, దుఃఖాన్ని కానీ గుర్తుపెట్టుకుంటుంది కానీ, ఈ శరీరం ఉన్నంత వరకే ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తాం, పదార్థాలను అనుభవిస్తామని మన మనస్సు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? ఎంతకాలం ఈ భూమి మీద ఈ దేహం ఉంటుందో, ఆ దేహం ఉన్నప్పుడే నేనేం చేయగలను? నన్ను నేను తెలుసుకొని పరమశాంతిని పొందవచ్చు అనేటటువంటి దాని పట్ల మాత్రం మా మనస్సు శాంతిని పొందట్లేదు, విశ్వసించట్లేదని శ్రీరామచంద్రుడు మన అందరి యొక్క వైరాగ్యం, అంటే మనం అందరం పొందవలసిన వైరాగ్యం గురించి శ్రీరామచంద్రుడు తనకు కలిగిన వైరాగ్యంగా మనకి అందిస్తూ ఉన్నారనమాట. లోకానికి అందిస్తున్నారు. నిజమైన వైరాగ్యం అంటే ఏంటో తెలుసుకోండి. వైరాగ్యం అంటే ఏదో ఒక చిన్న వస్తువు పట్ల నాకు విరక్తి కలిగింది, పలానా వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి వాళ్ళ మీద నాకు విరక్తి వచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక వ్యక్తి అట ఒక గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడట. వెళ్ళి స్వామి స్వామి నాకు సన్యాసం ఇవ్వండి స్వామి అన్నారట. ఏ నాయన ఎందుకు సన్యాసం అడుగుతున్నామంటే, నా భార్య నా మాట వినట్లేదండి, నేను ఏ మాట చెప్పినా నేను ఒకటంటే రెండంటుంది, నాకు వాళ్ళ మీద విరక్తి వచ్చేసిందండి, విరక్తి రావడమే కదండి సన్యాసం తీసుకోవడానికి ఒక పెద్ద అవకాశము, నాకు కూడా విరక్తి వచ్చేసిందండి అంటే, సరే నాయన ఇస్తాను కూర్చో, ప్రశాంతంగా ఉండు. ఒకవేళ నీ భార్య ఏమండి నేను చేసింది తప్పేనండి, నాకు బుద్ధి వచ్చిందండి అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు మీరు వెళ్ళిపోతారా అన్నారు. అంటే ఆమె వచ్చినప్పుడు చూసుకుందాంలేండి, అప్పటి వరకు నాకు ఈ సన్యాసం ఇవ్వండి అని చెప్పేసి అడిగారట. అంటే తను వస్తే తను వెళ్ళిపోదాం అనుకున్నాడు. భార్య వచ్చి బ్రతిమలాడితే వెళ్ళాలి. అంటే విరక్తి అంటే ఇదేనా? అందుకే శ్రీరామచంద్రుడు తనకు కలిగినటువంటి వైరాగ్యాన్ని అంతా చెప్తున్నారు. అంటే మనకి కూడా ఇంతటి వైరాగ్యం వచ్చేసిందా? ఈ వైరాగ్యం వస్తే కదండి మనల్ని మనం తెలుసుకునేది. నీ యొక్క వైరాగ్యం అనేది నీకు తెలియాలా వద్దా? తెలియాలంటే ఏదో మనకు కలిగిన చిన్న చిన్న విషయాల్లో కలిగిన వైరాగ్యమే ఇక భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన పూర్ణ స్థితి వచ్చిందని మనం భ్రమపడితే పరమశాంతినిచ్చేటటువంటి ఆత్మ సౌధాన్ని పొందుతామా? పొందమండి. ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యాలన్నీ మనం ప్రోగు చేసుకొని ఏం చేయాలి? ఒక్కొక్క దాని విషయంలో మనకి ఇలాంటి వైరాగ్యం వచ్చిందా? ఆయన ఏమంటున్నారు? సమస్తాన్ని జయించగలిగినటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మను తెలుసుకున్నప్పుడు వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన శక్తిని మనం తెలుసుకోవడానికి కాకుండా నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి మనకున్న సంపదలన్నీ ఏం చేస్తూ ఉన్నాం? పూర్తిగా ఏం చేస్తున్నాం? తరిగింప చేసుకుంటూ ఉన్నామండి. అంటే మనల్ని మనం తెలుసుకోవడంలో వెనకబడుతూ ఉన్నామండి. మనం పొద్దున లేవగానే భగవంతుడిని తెలుసుకోగలిగిన శక్తి ఈశ్వరుడు మనకు చాలా ఇచ్చాడు. లేవగానే ఏం ఆలోచిస్తాం? మనకున్నటువంటి సమస్యల్ని ఆలోచిస్తామండి. ఇవాళ మనకున్న సంతోషాలని ఆలోచిస్తామండి. నిన్న మనల్ని పలానా వాళ్ళు ఏమన్నారో గుర్తు పెట్టుకుంటాం. పొగిడిన వాళ్ళుంటే వాళ్ళ గురించి సంతోషపడతాం. ఎవరైనా తిట్టిన వాళ్ళుంటే వాళ్ళని గురించి తలుచుకొని ఒకసారి వాళ్ళని తిట్టుకుంటాం. ఇలా మనకున్న శక్తినంతా ఏం చేస్తున్నామండి? ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఏమంటున్నారు? నేను మీకు శక్తినిచ్చినాను అంటే ఆ శక్తిని నేను ఇప్పుడు ఇవాళ మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చాననుకోండి. ఒక పిల్లవాడికి ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి. ఒక 20 సంవత్సరాలు వచ్చిన పిల్లవాడికి 1000 రూపాయలు ఇచ్చారు. ఆ పిల్లవాడు 1000 రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ 1000 రూపాయలు ఖర్చు పెడతాడు, ఇంకో 1000 రూపాయలు అప్పు కూడా చేస్తాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలని ఎలా ఖర్చు పెట్టుకొని ఏ అవసరాల నిమిత్తం ఖర్చు పెడితే వాడికి మంచి జరుగుతుందో దానికి సంబంధించిన జ్ఞానం బోధించాలి. నీ యొక్క సుఖాల కోసం ఈ డబ్బును ఖర్చు పెట్టకు. 10 మంది యొక్క ఉపకారానికి, 10 మందికి మేలు చేసే కార్యం కోసం నీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టమని పిల్లవాడికి జాగ్రత్త చెప్పి, చేసిన మేలు వలన ఎంత ఉపయోగం ఉంటుందో మనం ఆ పిల్లవాడికి తెలియచేసినప్పుడు, వాడి యొక్క అవసరాలు ఏవైనా ఉన్నా, వాడేదో సినిమాకి వెళ్దాం అనుకున్నాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా వాడికి మంచి యొక్క గొప్పతనం చెప్తూ, భగవంతుడు మనకు అప్పచెప్పిన ధర్మాన్ని గనక పిల్లవాడికి చెప్పుతూ పెంచామనుకోండి, ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఎవరైనా హాస్పిటల్లో వాడు వెళ్తూ ఉన్నాడు, దారిలో ఎవరో స్పృహ తప్పిపోయాడు, అతన్ని హాస్పిటల్కి చేర్చే ప్రయత్నం, అతడికి మందులు ఇప్పించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడండి. ఎందుకు? మంచి చేయడం వల్ల 10 మందికి చేసే మంచి
మనకొచ్చేటటువంటి దుఃఖాన్ని హరిస్తుంది అని మనం మన పిల్లవాడికి అటువంటి జ్ఞానబోధ చేసున్నామనుకోండి, ఆ పిల్లవాడు అవతలి వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే, ఆ కష్టానికి చెలించిపోగలిగిన మనస్సును మనం వాడికి అందించగలిగితే, ఇక తర్వాత వాడి జీవితాన్ని వాడు గొప్పగా దిద్దుకుంటాడండి. ఎంతో మందండి చాగంటి గారు చెప్పారు ఒకసారి ఈ మాట. ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయి ఒక హాస్పిటల్ దగ్గర మెడికల్ షాప్ దగ్గర కూర్చుందట. కూర్చొని ఆ అమ్మాయి చాలా సేపు ఒక 2 గంటల పాటు కూర్చుంటే ఆ అమ్మాయే వచ్చి చెప్పిందట చాగంటి గారితో. మా నాన్నగారు నాకు కొంత పాకెట్ మనీ ఇస్తారండి. ఒక రూ. 1000 నెలకి ఒక రూ. 1000 ఇస్తారు. నా అవసరాలకు ఒక 2, 300 సరిపోతాయి. మిగిలినటువంటి 700 గాని, 800 కానీ ఏం చేస్తాను అంటే, నేను ఒక మెడికల్ షాప్ దగ్గర కూర్చొని, అక్కడికి వచ్చి మెడికల్ షాప్‌లో ఎవరైనా మందులు కొనడానికి డబ్బులు లేవని ఇబ్బంది పడుతుంటే, వాళ్ళకు నా డబ్బు ఇచ్చేస్తానండి. సాయంత్రం కాలేజీ నుంచి నేను హాస్టల్ రూమ్‌లోకి వెళ్ళిపోయేటప్పటికి కాసేపు నేనక్కడ కూర్చుంటాను. అక్కడ కూర్చుంటే ఎవరైతే మందులు కొనడంలో ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యక్తికి కాలికేదో ఒక పెద్ద దెబ్బ తగిలిందనుకోండి. అతను ఈ కాలుకు కొంచెం ఏదైనా సెప్టిక్ అవ్వకుండా మందులు ఇవ్వండి అంటే, ఈ 4 రోజులు ఈ టాబ్లెట్‌లు మింగాలి అంటే, అతను జేబులో చేయి పెట్టుకొని చూసి, ఒక 2 రోజులకు మాత్రమే ఇవ్వండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటానంటే, అంటే ఈ అమ్మాయి ఎలా డబ్బు ఖర్చు పెడుతుందంటే, అతని యొక్క అవస్థను నిజంగా గమనిస్తది ఆ పిల్ల. గమనించి 2 రోజులకు మాత్రమే తీసుకుంటున్నాడంటే, తన దగ్గర డబ్బు లేదని, మిగిలిన 2 రోజులకు కూడా మందులు ఇవ్వమని ఈ అమ్మాయి తన దగ్గరున్న పాకెట్ మనీ ఖర్చు పెడుతది. అంటే భగవంతుడి జ్ఞానము ఎలా సద్వినియోగపడుతుందంటే, అవతలి వారి యొక్క కష్టానికి చెలించిపోగలిగినటువంటి జ్ఞానబోధ గనక మన పిల్లలకు చేయగలిగితే, వాడి జీవితాన్ని దిద్దడానికి, వాడి జీవితం గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు నా పిల్లవాడు ఏం చేస్తున్నాడో, వాడు టీ తాగితే, "అరే! నువ్వు టీ తాగితే నాకు ఫోను చేయరా బాబు! నేను నీకు ఆ టీ డబ్బులు కట్టేస్తానని" చెప్పి పిల్లవాడి మీద నిఘా పెట్టడం కాదండి. వాడికి ఇచ్చి చూడు. ఇచ్చేటప్పుడు వాడికి తగు జాగ్రత్తలు చెప్పి చూడు. ఆ జాగ్రత్తలతో వాడి యొక్క జీవనం ఉందా లేదా అని చెప్పేసి వాడి యొక్క యోగక్షేమాలు అడుగుతూ ఉండు. వాడి యొక్క డబ్బు నిర్వహణలో వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అప్పుడప్పుడు వాడిని సూచనల రూపంలో వాడిని అడుగుతూ ఉండు. అంతే తప్ప ఎవరి మీద కూడా భారీ నిఘా వేయటం కుదరదండి. అలా చేయటం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడ మనకి శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా వైరాగ్యం గురించి చెప్తూ ఉన్నారు. పరమ శాంతిని పొందేటటువంటి అవసరం ప్రతి జీవుడికి ఉందండి. 84 లక్షల రకాల ఉపాధులలో మనిషి తప్ప శాంతిని పొందగలిగిన ఉపాధి ఏదైనా ఉందా అండి? ఈ లోకంలో ఏదైనా ఉందా? దేవతలకు కూడా లేదండి. ఒక్క మనిషికి మాత్రమే ఉంది. శాంతిని పొందగలిగినటువంటి అత్యవసరం అయినటువంటి జన్మ మానవ జన్మ. ఎందుకంటే మానవ జన్మలో తప్ప వేరొక జన్మలో శాంతిని పొందలేమండి. మరి శాంతిని పొందాలి అంటే ఆత్మను గురించి తెలుసుకో. ఆత్మజ్ఞానం నీకు కలగాలి అంటే దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదని, వాటి పట్ల గనక మనకు వైరాగ్య భావన మనకు ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి చేరుకుంటాం. అందుకే మనం ఏం చేయాలి? ఒక పక్షి జీవిస్తుంది, పక్షులు జీవిస్తున్నాయి, వృక్షాలు జీవిస్తున్నాయి. అంటే సమస్త చర అచర సృష్టి అంతా కూడా తమ పనులు తాము చేయడంలో ఎప్పుడూ కూడా త్యాగపూర్వకంగా ఉన్నాయండి. ఒక పక్షి స్వార్థంగా ప్రవర్తించడం మనం చూసామా? ఒక వృక్షం స్వార్థంతో ప్రవర్తించడం చూసామా? నేను నీకే నీడనిస్తాను అని చెప్పేసి చెట్టు అంటుందా? మరి సూర్య చంద్రులకు లేనటువంటిది, ఎవ్వరికీ లేనటువంటిది మనకి మాత్రమే ఎందుకండి ఈ స్వార్థము, అసూయ? అవతలి వాడు ఎదుగుతుంటే చూడలేనటువంటి స్వార్థము నీకెందుకు? ఎందుకు నీకు అసూయ ఎందుకు? వేరొకరి యొక్క క్షేమాన్ని కోరలేనటువంటి మనసు నీకెందుకు? ఎందుకుంది అంటే, మనం పరమశాంతిని పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు శాంతిని పొందుతాం. శాంతిని ఎందుకు పొందట్లేదు? కంటికి కనపడే విషయాల పట్ల మనం ఆసక్తి పొందుతున్నాం. ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు ఆత్మను పొందుతాం, శాంతి పొందుతాం. అంటే నీవు శాంతిని పొందలేకపోవడానికి కారణం దృశ్య సంబంధమైన విషయ వాసనల పట్ల నీకు ఉన్నటువంటి అనురక్తియే నిన్ను ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది అని చెప్పేసి మనకు శ్రీరామచంద్రుడు చెప్తున్నారనమాట. అంటే
మనమందరము కూడా ఎప్పుడైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామనటానికి గుర్తు ఏంటంటే, నీకు ఏదైతే ఉందో ఉన్నదాని పట్ల అహంకరించకు. లేని వస్తువు పట్ల వ్యామోహాన్ని పొందకు. ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. శాంతిని పొందాలి అంటే విషయ వాసనల పట్ల నీకు విరక్తి కలిగి ఉండాలి. ఏది శాశ్వతం కాదన్నప్పుడు ధర్మాన్ని తప్పకుండా ఉండగలుగుతామండి. ధర్మం తప్పడానికి ఎందుకండి? మనం నా కుటుంబమే నాకు సర్వస్వం అనుకున్నప్పుడు, నా కుటుంబం యొక్క సమస్య తీర్చడానికి నేను ఎంతటి తప్పైనా చేస్తాను. ఎందుకు? నాకు నా కుటుంబమే ముఖ్యము. కానీ ఈ కుటుంబం ఎంతకాలం ఉంటుంది నీతో? ఎప్పటి వరకు ఉంటుందో నువ్వు చెప్పలేవు. అందుకే శ్రీరామచంద్రుడు అంటున్నారండి, మరి ఎందుకు మాకు ఈ విశ్వాసం కలగట్లేదు? మేము అశాశ్వతమైనటువంటి ఈ జన్మ గురించినటువంటి ఆలోచన మేమెందుకు చేయలేకపోతున్నాం? సంసారమునకు సంబంధించినటువంటి ఏదైతే అంటే సంసారమునందు ఉన్నటువంటి సంసారాన్ని మేఘంతో పోలుస్తారనమాట. ఈ సంసారం అనేటటువంటి మేఘమునందు ఉన్నటువంటి మెరుపు వలె మేము కూడా ఏం చేస్తూ ఉంటాం? తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ క్షణంలో నేను అనుభవించే సుఖమే గొప్పది అనుకుంటాం. మరి ఆ గొప్పతనం కోసం అని చెప్పేసి ఎంతటి పాపమైనా చేస్తాం. ఈ పాపం నిన్నేం చేస్తుంది? నీచమైనటువంటి జన్మలలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి మరి ఈ సంసారం అనేటటువంటి మేఘమునందు వచ్చేటటువంటి మెరుపు నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. మెరుపు అంటే ఏంటండి? వ్యామోహం అండి. ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటానంటే ఎవరిని ఏదైనా చేస్తారు. తమో గుణం ఉన్న వ్యక్తి అనుకోండి, వాడొక్క పూట చేసేటటువంటి భోజనం కోసం అని చెప్పి ఎంతటి పాపమైనా చేస్తాడు. రజోగుణంలో తన కుటుంబం యొక్క గొప్పతనం తనకి ముఖ్యం అనుకున్నప్పుడు ధర్మాన్ని విడిచిపెడతాడు. లంచం తీసుకోవడానికి ఇష్టపడతాడు. అబ్బా, నా కుటుంబము సంతోషంగా ఉండాలి అంటే నాకు వచ్చే జీతం సరిపోదు, కాబట్టి నేను లంచం తీసుకున్నా పర్వాలేదు. పైగా ఇంకో నలుగురిని చూస్తాడు, పలానా వ్యక్తి తీసుకోలేదా, పలానా వ్యక్తి తీసుకోలేదా, నేను తీసుకుంటే ఏమవుతుందని చెప్పి ధర్మాన్ని తప్పుతున్నాడు. ఎవరి కోసం? తన కోసం ఏం కాదండి, తన భార్య బిడ్డల మీద తనకున్నటువంటి వ్యామోహం. ఇక సత్వగుణంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నా పిల్లలకి ఈ పూట సినిమాకి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేనైతే లంచం తీసుకోను, నేను సత్యంతోనే బ్రతుకుతానని చెప్పేసి సత్వగుణం ఉన్నప్పుడు తప్పు చేయడానికి ప్రయత్నం చేయం. అందుకే సత్వగుణంలో సత్వం సత్వవతామహం అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే ఎవరిలో అయితే సత్వగుణం ఉంటుందో వారిలో భగవంతుడు ప్రకాశిస్తారట. వాళ్ళ మాట్లాడేటటువంటి ప్రతి వాక్కు కూడా వేదం అవుతుందట. మనం ఇంత ముందు కూడా షేమ్స్ ట్రేజర్ అనేటటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నామండి. ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరణ చేస్తూనే ఉంటాడు. అతనికి కొరత కూడా వేశారని చెప్పేసి చెప్పుకున్నామండి. మరి అతడు ఎప్పుడు కొరత చేస్తూ ఉంటే అనల్హక్ అని చెప్పేసి అంటూ ఉండేవాడు. అనల్హక్ అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి అతనికి కొరత వేసినా అతని యొక్క హృదయమట నేను బ్రహ్మమే కానీ నేను ఈ దేహం కాదనే భావన చేత అతడు ఉన్నప్పుడు, అతనికి కొరత వేసినప్పుడు అతని శరీరంలో నుంచి కారినటువంటి రక్తం ఏదైతే ఉందో ఒక చిన్నమ్మాయి, అంటే ఒక 15-16 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఒక దోసెట్లో పట్టుకొని ఆ రక్తం తాగేసిందట. ఇప్పుడు ఆ రక్తం తాగగానే ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది అనంటే గర్భాన్ని ధరించిందట. ఇది నిజంగా జరిగిందని చెప్పేసి రామతీర్థ స్వామి చెప్పారనమాట. మరి ఆ తాగినటువంటి రక్తంతో మరి ఒక బాబు పుట్టాడట. ఆ పిల్లవాడు ఎంతటి ధర్మపరుడు అనంటే తనకు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా పర్వాలేదు, లోకానికి హితవు చేయడం తప్ప వేరొక విషయం గురించి ఆలోచించడు. ఎప్పుడు లోకంలో ధర్మాన్నే పంచుతుంటాడు. ఎందుకు? అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి పలుకుతున్నటువంటి మాటలు, ఆ మాటలతో కూడినటువంటి రక్తాశ్రువులను ఎప్పుడైతే ఆ అమ్మాయి తాగిందో ఆ అమ్మాయి గర్భమునందు ఉన్నటువంటి పిల్లవాడు కూడా మరి బ్రహ్మము నేనే అనేటటువంటి భావన చేత ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి ఆ ఆలోచన తప్ప అన్య విషయాల మీద నమ్మకం లేకుండా ఎప్పుడూ భగవత్ సాధన చేసుకుంటూ ఒక శుక మహర్షిలాగా మరి ఎప్పుడూ ఆ భగవత్ సంబంధమైనటువంటి అనుభూతిలోనే వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజున ఒక ఇంట్లో ఒక పిల్లవాడిని పాము కరిచిందట. పాము కరిచినప్పుడు ఈ స్వామి అటుగా వెళ్తూ ఉంటే పిలిచారట, స్వామి మీ మహిమ మేము విన్నామండి, మీరెప్పుడు కూడా
మరి భగవంతుణ్ణి యొక్క స్మరణతోనే ఉంటారు. మీరు మమ్మల్ని రక్షించండి, మా పిల్లవాడికి ప్రాణం పొయ్యండి అని చెప్పేసి ఆ కుటుంబం వేడుకుంటుందట. అలా వేడుకున్నప్పుడు ఆయన సరే అని చెప్పేసి భగవంతుడి యొక్క శక్తి ఇతనిలోకి ప్రవేశించి ఇతడు బతకాలి అని చెప్పేసి అంటే ఆ పిల్లవాడు బతకలేదట. కానీ నేను చెప్తున్నాను, ఈ పిల్లవాడు బ్రతుకుతున్నాడు, ఖచ్చితంగా బ్రతుకుతాడని చెప్పేసి అన్నాడట. అనగానే ఆ పిల్లవాడు బ్రతికాడు. అంటే చూడండి, భగవంతుడు ఇతన్ని రక్షిస్తాడు అంటే భగవంతుడు రక్షించలేదు. ఎందుకు రక్షించలేదండి భగవంతుడు? ఎందుకు రక్షించలేదంటే అతడు చేసినటువంటి కర్మలలో ఉన్న దోషం ఆ పిల్లవాడి యొక్క ఆయు ప్రమాణం అయిపోయింది. కానీ బ్రహ్మమును దర్శనం చేసి బ్రహ్మానుభూతిని పొందేటటువంటి గురువు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో, నేను చెప్తున్నాను ఈ పిల్లవాడు బ్రతుకుతున్నాడన్నాడు. అంటే ఆ గురువు చెప్పినటువంటి మాటకు ఏమయ్యాడు? ఆ పిల్లవాడు బ్రతికాడు. అంటే అందుకే అండి, గురువు యొక్క అనుగ్రహము పరమాత్మ సైతం చేయలేనటువంటి పనిని గురువు యొక్క మాట చేత పరమాత్మ చేస్తాడు. పరమాత్మ బతికించలేడా? భగవంతుడు బతికించలేడా ఆ పిల్లవాడిని? అంటే ఆ పిల్లవాడి యొక్క జీవనానికి ఎవరో ఒకరు కాస్త పుణ్యాన్ని అడ్డు వేయాలి. ఎవరు వేస్తున్నారు? సద్గురువు వేస్తాడండి. సద్గురువు నేను చెప్తున్నాను అంటే బ్రహ్మమే, తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకున్నటువంటి ఎవరైతే స్వరూపం ఉంటారో ఆ స్వరూపము గురు స్వరూపముగా ఉండి ఆ గురు చేసినటువంటి వాక్కులో నుంచి వచ్చేటటువంటి విషయానికి భగవంతుడు కట్టుబడతాడండి. అందుకే గురువుకి అంతటి గొప్ప స్థానం ఉందండి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గురువు యొక్క స్థానంలో నిలబడే జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మనందరికీ జ్ఞానాన్ని బోధించింది ఎవరు అంటే జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మయే మనకి ఇటువంటి జ్ఞానాన్ని అందించారు. అంటే వారి మాటకు ఎంతటి విలువ ఉంటుంది. పరమాత్మ ఒక పిల్లవాడిని ఎందుకు రక్షించలేకపోతున్నాడు? రక్షించాలి అంటే రక్షించగలిగిన శక్తి లేదా? తాను చెప్పినటువంటి ధర్మాన్ని తాను పాటిస్తాడు కాబట్టి భగవంతుడు కాపాడడు. భగవంతుడికి దయ లేదా అంటే భగవంతుడు ఎలా ఉంటాడు? తన యొక్క విశ్వ ప్రభుత్వ చట్టం ఉంటుందండి. విశ్వ ప్రభుత్వ చట్టమునందు తాను చేసిన శాసనాలు తాను ఖచ్చితంగా ఆచరింపచేస్తాడు. తాను కూడా కష్టపడతాడు. శ్రీరామచంద్రుడిగా ఎన్ని కష్టాలు పడ్డాడండి. శ్రీకృష్ణ పరమాత్మకు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదా? తెలిసినప్పటికీ కూడా ఎందుకు గోకులంలో ఉండి తల్లిదండ్రులు చేసిన పాపము చేత కంసుడి యొక్క చెరలో ఉండి ఎన్ని కష్టాలు పడతారు? అన్ని కష్టాలను కూడా కృష్ణ పరమాత్మ తన తల్లిదండ్రుల్ని రక్షించుకోగలిగిన శక్తి కృష్ణ పరమాత్మకు లేదా? ఎంతో మంది రాక్షసుల్ని చంపారు. 7వ సంవత్సరంలో గోవర్ధనగిరి పర్వతాన్ని సైతం ఎత్తినటువంటి వ్యక్తి మరి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మరి వీళ్ళందరి యొక్క అహంకారాన్ని అణిచినటువంటి స్వరూపం మరి తల్లిదండ్రుల్ని జైల్లో నుంచి విడిపించలేరా అంటే వారి యొక్క పాపహరణం వారు అనుభవించవలసిందే అని చెప్పి కంసుడి యొక్క పుణ్యము హరించేంత వరకు కూడా ఎదురు చూసి తర్వాతనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ మరి తాను ఏమాత్రము కూడా తల్లిదండ్రులని చెప్పేసి మరి తాను చెప్పినటువంటి ఏదైతే చట్టం ఉందో, ఏదైతే శాసనం ఉందో ఆ శాసనాన్ని అతిక్రమించారా? మరి ఇక్కడ గురువు చెప్పగానే ఎందుకు వింటున్నాడు అంటే గురువు యొక్క ఉపాసన బలం శిష్యుడి యొక్క పాపమును హరించి వేస్తుంది. ఎటువంటి గురువు? ఇక్కడ మనం చెప్తున్నటువంటి గురువు చెప్తున్నాడు కదండి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యదా సంహరతే చాయం కూర్మోంఘానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎలా అయితే తాబేలు తనకు ప్రమాదం ఉంది అన్నప్పుడు ఏ విధంగా అవయవాలను లోపలికి ముడుచుకుంటుందో మరి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాలలో అధర్మంతో కూడిన కార్యాచరణ చేయాల్సి వచ్చినప్పుడు కళ్ళ ద్వారా నశించిపోయే విషయాలలో అధర్మం ఉన్నప్పుడు అధర్మాన్ని చూడకుండా, చెవి ద్వారా మరి పాపాన్ని చేయించే విషయాలు వినకుండా, నాలుక ద్వారా భగవంతుడు అంగీకరించని విషయాలను తినకుండా, ముక్కు ద్వారా మన భగవంతుడు వద్దు అన్న విషయాలను విసర్జించడం ద్వారా, స్పర్శకు సంబంధించి మనం అనుభవించే సుఖాలు ఈశ్వరుడు ఏ విధమైన సుఖం వద్దన్నాడో ఆ సుఖాన్ని త్యజించడము ద్వారా మరి ఆ సద్గురువుగా అంటే మామూలు వ్యక్తి సద్గురువుగా మారిపోతుంది. గురువు సద్గురువుగా ఎలా మారుతున్నాడు? తన యొక్క ఉపాసన, తన యొక్క సాధన అండి. ఇంద్రియాల యొక్క నిగ్రహము ఎలా ఉంది? తనకు ప్రమాదం కలిగించేదంటే
భగవత్ సంబంధమైన సాధన చేసుకోవడానికి అడ్డుగా వచ్చేటటువంటి ఏ విషయాలు ఉంటాయో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి విషయాలు ఏముంటాయో, ఈ విషయాల పట్ల ఆయన ఎప్పుడూ కూడా ఆసక్తిని పొందడు, అసక్తతను కలిగి ఉంటాడు. ఈ స్థితి ఉండాలి. అంటే వాసనల యొక్క క్షయం ఉన్నప్పుడు నీకు భగవంతుడి యొక్క జ్ఞానం వస్తుంది. అందరం అంటామండి, నాకెందుకండి ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానాన్ని గుర్తుంచుకోను, విన్నంతసేపు సాధన చెయ్యాలనుకుంటాను, విన్న తర్వాత ఏమనుకుంటాం, ఏమోలే చూద్దాంలే చేద్దాంలే అనుకుంటాం. రేపొద్దున్నుంచి 4 గంటలకి లేవాలి నేను, నిద్ర లేచి సాధన చెయ్యాలనుకుంటాం. పొద్దున్నే బాగా గాఢ నిద్ర వస్తుంది. అప్పుడేమంటాం, ఏముందిలేండి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే, ఇవాళ అసలే చలి ఎక్కువగా ఉంది, ఎందుకో వాతావరణం అంతా మారిపోయిందంట. అంటే మరి చెయ్యవలసిన సాధనని ఇప్పుడేమో చేసేస్తామంటున్నాం, మరి తర్వాత మాత్రం ఏమంటున్నాం, ఏముందండి చేద్దాంలేండి అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే నీ యొక్క వాసనల యొక్క క్షయమునందు నీకు సరైనటువంటి స్థితి లేదు. అంటే సాధన చెయ్యాలి అంటే నీకు బలమైనటువంటి వస్తువు ఏదో తెలిసి ఉండాలండి. నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానము నీకు నిండుగా ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు, నువ్వు చేసేటటువంటి సాధనలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు పోగొట్టుకోగలవు. అంతే కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం ఒక తాబేలు గురించి మాట్లాడుకున్నాం. తాబేలు తనకు ప్రమాదమయ్యేటటువంటి స్థితి వచ్చినప్పుడు జాగ్రత్త పడుతుంది. మనం కూడా ఎవరితో అయినా మాట్లాడితే ప్రమాదం అనుకున్నామనుకోండి, ఏం చేస్తాం, అక్కడ మనం ఉండవలసి వచ్చినా తప్పించుకోవద్దండి. కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని అంటాడు. అంటే నువ్వు కర్మ చెయ్యాలి, అక్కడ ఉండాల్సి వస్తే నువ్వు ఉండాలి, తప్పించుకోవడానికి వీల్లేదని కూడా చెప్పాడు. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఉన్నప్పటి నువ్వు అక్కడ ఎలా ఉండాలి, నీకు కళ్ళున్నాయి కానీ గుడ్డివాడిలాగా ఉండాలి, నీకు చెవులున్నాయి వినపడుతున్నా వాడు తిడుతున్నాడండి నిన్ను, ఏమో నేను చేసిన పాపానికి ఈశ్వరుడు ఈ రూపంలో తిడుతున్నాడని చెప్పి తిడుతున్నప్పుడు బాధ కలుగుతుంది. ఆ విషయాలకు ఏమాత్రం స్పందించకుండా లోపల ఈశ్వరుడికి క్షమాపణ చెప్తూ చెవులున్నా చెవిటివాడిలాగా ఉంటాడు. నీకు మాట్లాడడానికి శక్తి లేదా, వాడు 100 మాట్లాడుతుంటే నువ్వు 2 మాట్లాడలేవా? భగవంతుడు నా పాపాన్ని అనుభవింప చేయడం కోసం అని చెప్పేసి ఆయనతో తిట్టిస్తుంటే నేనెందుకు మాట్లాడి మళ్ళీ నేను మరొక పాపాన్ని ఎందుకు తయారు చేసుకోవాలి? ఇప్పుడు నా పాపమేదో భగవంతుడు హరింపజేస్తున్నాడని నీ నోటినేం చేయాలి, నోరున్నా మూగవాడిలాగా ఉండాలి. ఇంకా ఏదైనా సుఖము అనుభవించవచ్చు అన్నా ఏం చేయవచ్చు, భగవంతుడు నాకు ఈ విధమైన సుఖాలు అనుభవించకూడదని చెప్పాడు కాబట్టి నేను ఈ సుఖాలను అనుభవించననే. ఇప్పుడు నువ్వేం చేయాలి, అన్నీ అనుభవించడానికి కావలసినటువంటి సంపదలు, తర్వాత ఎన్ని రకాల నీ శరీరంలో శక్తి సామర్థ్యాలున్నా వాటిని ఏం చేయాలి, ప్రయత్నపూర్వకంగా నువ్వు గనక వాటిని అనుభవించకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు తత్వజ్ఞానం అనేది అర్థమవుతుంది. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించగలుగుతామని. అంటే భగవంతుడి యొక్క అనుభూతి నీకు కలగాలి అంటే ముందు నువ్వేం చేయాలి, నీ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి కలగంటే సరిపోతుందా, దానికి సంబంధించిన సంపదలు సంపాదించే ప్రయత్నం చేయాలా? ఖచ్చితంగా సంపదలు సంపాదించే ప్రయత్నం. నాకు భగవద్ అనుభూతి కావాలి, పరమశాంతి కావాలి, నేను చేసిన కర్మలన్నీ క్షయమైపోవాలి అంటే కేవలం నోటితో అంటే సరిపోతుందా? నేను సాధన చెయ్యాలి కదండి. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సమకూర్చుకున్నావా? అదే విధంగా పరమాత్మలో ఉన్న శాంతిని పొందడానికి కూడా భగవంతుడు చెప్పిన విషయాల పట్ల ఆసక్తి లేకుండా నీకు అప్పచెప్పిన పనిని నువ్వు ధర్మంగా ఆచరించినప్పుడే కదా. సత్యాన్నా ప్రమదితవ్యం, ధర్మాన్నా ప్రమదితవ్యం, కుశలాన్నా ప్రమదితవ్యం, ఇంకా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, పితృకార్యాభ్యాం నా ప్రమదితవ్యం. ఏమన్నాడు ఇక్కడ, మనం చేసేటటువంటి కర్మలలో సత్యాన్ని చేయకుండా ఉండకూడదు, సత్యం మాట్లాడకుండా ఉండకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ఇతరులకు చేసే మేలు విడిచిపెట్టకూడదు. తర్వాత భూత్యైన ప్రమదితవ్యం, ప్రాణులకు మనం ఉపకారం చేయడంలో ఎప్పుడు ప్రయత్నపూర్వకంగా మనం విడిచిపెట్టే ప్రయత్నం చేయకూడదండి. ఎప్పుడు కూడా పరప్రాణులకు ఉపకారం చేసే ప్రయత్నమే చేయాలి. ఇంకా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం, నీకు తెలిసిన మంచిని 10 మందికి పంచుతుండటం విడిచిపెట్టకూడదు.
దేవ పితృకార్యాలను విడిచిపెట్టకూడదని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఇంకా ధియాదేయం హ్రియాదేయం అని చెప్పేసి దానం చేయడం గురించి కూడా మాట్లాడిందండి. పరులకు ఉపకారం చెయ్యాలి. ఇతరులకు మనం ఎవరైనా కష్టంలో ఉంటే కార్యవిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున, ఇది చెయ్యవలసిందే అని చెప్పేసి కర్మ చెయ్యాలండి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి. ఎలా ఇవ్వాలట మనం? తిరిగి చెల్లించలేనటువంటి వారికి మనం ఉపకారం చెయ్యవలసి వస్తే చెయ్యవలసిందే అని చెప్పి చెయ్యాలే తప్ప ఇది నేను చేయకూడదు, నేను చెయ్యనని చెప్పేసి మీరు విరమించడానికి వీల్లేదు అంటే పరమాత్మ అంటున్నారు. ఇతరులకు మంచి చేయడం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానం గురించి చెప్తున్నారు. ఎవరికైనా ఇతరులకు మనం ఏదైనా ఇస్తే సిగ్గుపడుతూ ఇవ్వాలండి. అహంకారంతో ఇవ్వకూడదండి. నేను ఇస్తున్నానన్న అహంకారం లేకుండా నన్ను ఈశ్వరుడు ఈ కార్యం నిమిత్తం పంపించారని ఇచ్చేటప్పుడు పరమ సిగ్గుతో ఇవ్వాలి. నేను ఇంత ఇవ్వగలను కానీ ఇవ్వలేకపోకుండా నాకు భగవంతుడు చాలా ఇచ్చాడు కానీ నేను ఇచ్చేది చాలా అల్పమైనదని భగవంతుడికి ఒకసారి క్షమాపణ చెప్పి మనం దానం చేయాలి. మనం ఇచ్చే దాంట్లో ఇతరులకు ఏదైనా ఇవ్వటంలో ఉన్నదంతా ఇస్తామా? ఇవ్వమండి. కొంత ఇస్తాం, కానీ కొంత ఇస్తూ ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. భగవంతుడు అంటారు సిగ్గుపడుతూ ఇవ్వండి ఫస్ట్ అంటాడు. అంటే మనందరికీ దానం చేయడంలో మనకు భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు? ఇతరులకు ఏదైనా ఇస్తున్నారంటే మీరు ఏదైనా ఇస్తే ఇచ్చిన వాళ్ళు పొందే లాభం కంటే ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళు ఎక్కువ లాభపడుతూ ఉన్నారు. మనమేమో ద్రవ్యం పోతుందని బాధపడుతున్నాం. ఈశ్వరుడు మనకిచ్చేది గొప్ప వస్తువు అని చెప్పేసి ఈశ్వరుడు చెప్తున్నారు. ఇచ్చిన వాడి కంటే పొందినవాడు ఇచ్చిన వాడి కంటే పొందినవాడు పొందే ప్రయోజనం అల్పమైనది. ఇచ్చిన వాడే ఎక్కువ లాభపడతాడట. ఈ విషయం గురించి మనకు తైత్తిరీయోపనిషత్తులో ఎన్నో విషయాలు చెప్పారండి. అందుకే ఆ వేద పండితులు ఎప్పుడైనా స్వస్తి వాక్యాలను పలకాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడతారనమాట. మీరు ఎక్కడైనా ఒక స్వస్తి వాక్యమును పలికేటప్పుడు ఈ పదాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో శ్రియాదేయం శ్రియాదేయం అని చెప్పేసి చెప్పిన మాటలు, తర్వాత ధర్మాన్న ప్రమదితవ్యం, ఈ మాటలు లేకుండా వాళ్ళ యొక్క స్వస్తి వాక్యాలు పలకటం అనేది కుదరదండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, మీకు భగవంతుడు దొరకాలంటే మీరు చేసే సాధన ఎలా ఉండాలి? మీ ఇంద్రియాల యొక్క నిగ్రహ శక్తి ఉన్నప్పుడే, అంటే వాసనల యొక్క క్షయం మనం సంపాదించినప్పుడు మాత్రమే భగవద్ అనుభూతి పొందుతాం. మళ్ళీ తర్వాత శ్లోకంలో ఇంకో మాట చెప్తారు. భగవంతుడి మాటలు విచిత్రంగా ఉంటాయండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? శాస్త్రం తెలుసుకుంటున్నామండి. శాస్త్రం తెలుసుకుంటున్నప్పుడు ఇది తినకూడదు, అది చేయకూడదు అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే మనం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? అయ్యో మనకి ఎప్పటి నుంచో తినే సంస్కారాలున్నా, అయ్యో శాస్త్రం వద్దన్నది మా గురువు గారు చెప్పారు, నేను ఇది తినకూడదు అది చేయకూడదు అని చెప్పేసి మనం ఏం చేసాం? విడిచిపెట్టేశాం. ఇది తినకూడదు, ఇలా ఉండకూడదు, మీ ప్రవర్తన బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి అని చెప్పేసి చెప్పారనుకోండి, మనం దానికి సంబంధించి ఏం చేస్తాం? మనం దానిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తామన్నమాట. మరి పొందేటటువంటి ప్రయత్నం నువ్వు చేసినప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అంటే ఇది విడిచిపెట్టు అంటే భగవంతుడి కోసం విడిచిపెట్టాము కానీ వాసనలు మాత్రం నశించవట. ఇక్కడ పరమాత్మ అదే చెప్తారనమాట. మనకు చెప్పేటటువంటి జ్ఞానం ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈశ్వరుడు మనకు చాలా చక్కగా జ్ఞానం అందిస్తారు. మీరు ఎన్నో విషయాలను అనుభూతిగా పొందినప్పటికీ కూడా, అంటే మనం ఎన్ని రకాలైనటువంటి వస్తు వ్యవహారాలన్నింటినీ భగవంతుడు విడిచిపెట్టాము కానీ దానికి సంబంధించినటువంటి మూలాలు వాసనలు మాత్రం ఎక్కడో ఒక చోట దాగి ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ మనకు చెప్పేటటువంటి జ్ఞానం ఎటువంటిదండి? నీకు ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి శ్రేష్టత ఏమయ్యింది అనంటే, మీరన్నీ విడిచిపెడతారు కానీ దానికి సంబంధించినటువంటి మూలాలు లోపట దాగి ఉంటాయి అని చెప్పి ఈశ్వరుడు చెప్తున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః.
రసవర్జ్యం రసోప్యస్య అంటే వాసన ఉండిపోతుందండి. ఇప్పుడు నేను ఈ పదార్థం తినకూడదండి అని చెప్పాను. ఒక పదార్థం తినకూడదు, పోనీ మాంసాహారం తినకూడదు అని గురువు గారు చెప్పారు. ప్రతి ప్రాణిలో ఈశ్వరుడు ఉన్నారు కాబట్టి మీరు ఈ పదార్థం తినకూడదు అని చెప్పారు. మనం ఏం చేసాం, అమ్మో ఎన్ని రోజులు తెలియక తిన్నాము, ఇప్పుడు తినకూడదు అని చెప్పేసి ఆ పదార్థం అలవాటు ఉన్నటువంటి వారు విడిచిపెట్టారే అనుకోండి. ఇలా విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది, విడిచిపెట్టగానే దానికి సంబంధించినటువంటి వాసనలు, పూర్వజన్మలలో మనం తిన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో, జన్మార్జిత సంస్కారాలు, ఆ వాసనలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు ఆ పదార్థం అయితే తినట్లేదు, దాని మీద తినాలనేటటువంటి కోరిక లేదు, వ్యామోహం లేదు. కానీ జీవుడు ఆల్రెడీ తిన్న పదార్థం మీద తనకు ఎక్కడో ఒక చోట మూలాలు. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థము వండినామనుకోండి, ఇప్పుడు ఏమంటారు, ఏదైనా ఒక పదార్థం కూరలో ఒక గిన్నెలో వండామనుకోండి, వండినప్పుడు ఏం జరుగుతుంది, ఆ వండినటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం మీద మనకి ఆ పదార్థానికి సంబంధించి వాసన మిగిలిపోతుంది. గిన్నె కడిగిన తర్వాత కూడా మనం ఇంతకు ముందు చేసినటువంటి కూరకు సంబంధించిన వాసన అందులో ఉంటుంది. ఇది అందరూ కూడా గమనిస్తారు. అంటే ఆ పాత్రకి ఏమైంది, అంతకు పూర్వము చేసినటువంటి ఆ ఏదైతే ఆ పదార్థానికి సంబంధించిన వాసన ఉందో ఆ వాసన ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా మనల్ని మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది, అది ప్రభావితం జరుగుతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు, మీలో కూడా అలాంటి వాసన ఉంటుంది. పదార్థం ఉడికిన తరువాత ఆ పదార్థాన్ని తీసిన తరువాత ఆ పదార్థం ఆ గిన్నెకు సంబంధించి వాసన ఎలా అయితే కొంత ఉండిపోతుందో అదే విధంగా మీరు ఒక పదార్థాన్ని విడిచిపెట్టినా జీవుడు పూర్వం అనుభవించినటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో ఆ వాసనలు మీ చేత ఏం చేస్తూ ఉంటాయి, ఏదో ఒక బలహీనమైనటువంటి సమయంలో మిమ్మల్ని తప్పు చేయించేటటువంటి అవకాశాలు ఉంటాయని మనకు కృష్ణ పరమాత్మ అంటున్నారు. దీనికోసం ఏం చేయాలట, పరం దృష్ట్వా నివర్తతే, ఈశ్వరుడు మీకు ఏం కావాలి, సాక్షాత్కరించాలి, భగవదనుభూతి కల్పించాలి. భగవదనుభూతి కలిగితే తప్ప మీరేం చేయలేరు, దానికి సంబంధించిన దాని నుండి బయటపడలేరు. అంటే బయటపడాలి అంటే మొదట ఏం చెప్తున్నాడు, వాసనలన్నీ పోవాలి, మీరు ఇంద్రియాలతో అనుభవించే సుఖాలను విడిచిపెట్టండి అని చెప్పారండి. అంటే మనం విషయాలను అనుభవిస్తూ ఉన్నాం కదా, అనుభవించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలన్నాడు. అప్పుడు వాసనల యొక్క క్షయం పోతుంది అన్నారు. వాసనల క్షయం పోయినప్పుడు ఏమవుతుంది, మనోనాశం జరగాలి అన్నారు. అంటే మనస్సులో ఏ విధమైనటువంటి చిన్న అంటే ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద ఒక చిన్న చుక్క ఉన్నా దానిని వెంటనే మనం గమనించగలుగుతామండి. ఇది తెల్లగా లేదు, దీని మీద ఒక చుక్క ఉంది అని గుర్తుపడతాం కదా. చంద్రుల్లో కూడా ఒక చిన్న మచ్చ ఉందని మనం అంటూ ఉంటాం కదా. అలాగే మనలో వాసనలు ఉన్నా భగవంతుడి యొక్క దర్శనం జరగదట. మరి భగవంతుడి యొక్క దర్శనం జరగనప్పుడు మనం ఏం చేయాలి, మనం చెయ్యవలసినటువంటి కార్యం ఏమై ఉంది అని అంటే ఇక్కడ ఈశ్వరుడు చెప్తూ ఉన్నారు. అంటే మీ మనస్సు యందు కూడా ఆ వాసనలు పోవాలి అంటే మనం ఎంత సాధన చేస్తున్నా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి, ప్రలోభపడటానికి ఏదో ఒక సందర్భం. దీని గురించి ఒక మాట చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందండి. మహాత్మా గాంధీ గారు విదేశాలకు చదువుకోవడం కోసం అని చెప్పేసి ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా. ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ కులగురువు దగ్గరికి వెళ్ళి 2 మాటలు తీసుకున్నారట. ఫారిన్ కంట్రీస్ లో ఖచ్చితంగా మందు మాంసాన్ని కూడా తీసుకుంటారు, నువ్వు ఇది తీసుకోనని గురువు గారి ముందు ప్రమాణం చేస్తావా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు గాంధీ గారిని అడుగుతారట. అడిగితే చేస్తాను అని చెప్పేసి, ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళినా ఎటువంటి బలహీనమైన పరిస్థితి వచ్చినా నేను ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి ప్రమాణం చేస్తారు. ఇంకా ఏమంటారు, విదేశాలలో మన దగ్గర ఉన్నటువంటి ఏమంటారు సనాతనమైన సాంప్రదాయాలు ఉండవండి. వాళ్ళ దగ్గర ఏమంటారు ఫ్రీ సెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి విచ్చలవిడి ప్రవర్తన ఉంటుంది కాబట్టి నువ్వు తప్పు చెయ్యను అని నాకు ప్రమాణం చేయమని వాళ్ళ కులగురువుకి ప్రమాణం చేయమని వాళ్ళ అమ్మగారు అడుగుతారు. అలా అడిగినటువంటి సందర్భం అండి.
అలా అడిగినటువంటి సందర్భంలో కూడా గాంధీ గారు మాటిస్తారట. అలా మాటిచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా మా కులగురువు దగ్గర నేను ఇలా ప్రమాణం చేశాను అని చెప్పేసి ఆయన రూమ్‌మేట్‌కి చెప్పేవాడట. ఒకరోజు వాళ్ళ ఇంటి ఓనర్ అంటే ఈయన పరాయి దేశం వెళ్ళాడు కదా! ఒకరింట్లో రెంట్‌కున్నారు. వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ యొక్క కూతురు మరి ఫారిన్ కంట్రీస్‌లో వాళ్ళకి ఏది కూడా తప్పేం కాదండి. మందు, మద్యము ఇంకా వేరే ఈ వ్యభిచారానికి సంబంధించినటువంటివి కూడా పెద్దగా వాళ్ళకేమి పట్టింపులుండవు. మన భారతదేశానికి ఉన్నటువంటి పట్టింపు మరి వాళ్ళకుండదు కాబట్టి, మరి ఒకరోజు ఆమె వీళ్ళ గదికొచ్చేసి చాలా దగ్గరగా మాట్లాడుతూ, అలా ఉన్నటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ గారు కూడా తప్పు చేసేటటువంటి స్థితిలోకి అంటే ఒక అడుగు ముందుకు వేయబోయారట. అప్పుడు వాళ్ళ స్నేహితుడు గుర్తు చేశాడట. "మీ కులగురువు గారి దగ్గర మీరేదో ప్రమాణం చేశానని చెప్పారు. మరి మరి మీరిప్పుడు చూస్తేనేమో మీరు ఆ నియమాన్ని తప్పేలాగా కనపడుతున్నారు" అన్నారట. అంటే అతడు ఎంత నిగ్రహంగా ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని కొన్ని బలహీనమైనటువంటి క్షణాలు అతని చేత ఏం చేయిస్తూ ఉన్నాయి? వ్యామోహంలో పడవేసేటటువంటి పరిస్థితి మహాత్మా గాంధీ తనకు కూడా కలిగిందని తన ఆత్మబోధలో తాను రాసుకున్నాడు. స్నేహితుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఆ మాట గుర్తొచ్చి వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 33వ శ్లోకంలో మాట్లాడతారనమాట. మీకు ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మీరు పూర్వజన్మకు సంబంధించినటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో ఆ వాసనలు మిమ్మల్ని తప్పు చేయిస్తాయి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు ముందే చెప్తారనమాట. అంటే ఆయన ఏమంటున్నాడు? ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పటికీ ఒక విషయం పట్ల వ్యామోహాన్ని పొందకుండా ఉండడానికి కావలసిన శక్తి మీకు అందుతుందా? అందదు. అందాలంటే ఏం చేయాలి? పరం దృష్ట్వా నివర్తతే. అంటే భగవంతుడి యొక్క అనుభూతి కలిగితే తప్ప దేహ సంబంధమైన విషయ వాసనలో నువ్వు అనుభవించిన ఏదైతే సుఖముందో దానిని నువ్వు మళ్ళీ కోరకుండా ఉండాలి అంటే భగవంతుడి యొక్క అనుభూతి నీకు దొరకదు. అనుభూతి అంటే కేవలం వెలుగు చూస్తే పొందే అనుభూతి కాదండి. రోమ రోమాలలో నుంచి నువ్వు పొందే అనుభూతి ఎలా ఉండాలంటే ఒక పండును తింటే నీ యొక్క నాలుక ఎలా అయితే సంతోషాన్ని పొందుతుందో, బాగా వేడిగా ఉన్నప్పుడు ఏసీ ఉన్నటువంటి గదిలో కూర్చుంటే నువ్వు ఎంత సుఖానుభూతిని పొందుతావో, ఇలా మనం అనుభవించే సుఖం లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి యొక్క అనుభూతి పొందుతున్నప్పుడు నీ యొక్క రోమ రోమాలలో నుంచి పొందేటటువంటి అనుభూతిని నువ్వు ఇక జీవితంలో మరచిపోలేనంత గొప్ప అనుభూతి నువ్వు పొందాలట. ఎంత అనుభూతిని పొందితే ఇక నువ్వు ఎప్పటికీ చలించకుండా ఉంటావు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మన సాధనను ఎంత బలోపేతం చేసుకోవాలో చూడండి. నేను తినట్లేదండి, 10 సంవత్సరాల నుంచి తినట్లేదండి, భగవంతుడు నన్ను ధర్మంగా ఉండమన్నారండి, ఉంటున్నానండి అంటే నీ లోపలికి లోపగుణం రాకుండా ఉంటుందా? దానికోసం మనందరికీ తెలిసినటువంటి కథేనండి. అయినా 2 మాటలు చెప్పుకుందాం. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు పుట్టుకతోనే పక్కింట్లో పుట్టారట. చక్కగా ఇద్దరు కూడా స్నేహంగా ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకున్నారు మంచిగా. అంటే ఇద్దరు అబ్బాయిలనమాట. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. మంచిగా ఎవరికి నచ్చిన సంబంధాలు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెరిగి పెద్దయిన తర్వాత కూడా వీళ్ళ మధ్యలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాలేదు. చాలా సంతోషంగా వీళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటూ హాయిగా ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఈ వ్యాపారం కూడా కలిసి చేసుకుంటూ పరమ సంతోషాన్ని పొందుతున్నటువంటి వారికి ఒక రోజున మరి ఏనాడు వీళ్ళ మధ్యలో ఒక చిన్న ఒక విభేదం కూడా రాలేదట. ఏ ఒక్క మధ్యవర్తి కూడా వీళ్ళ మధ్యలో చిన్న సంఘర్షణను కూడా సృష్టించలేకపోయారు. ఇంతగా ఉన్నటువంటి వీళ్ళ మధ్యలో ఒక సన్యాసి ఒక చెట్టు దగ్గరికి వచ్చేసి మరి ఆయన భయపడుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఏంటండి మీరు భయపడుకుంటూ వెళ్తున్నారంటే మరి ప్రమాదం ఉంది, ఇక్కడ మరణం ఉంది, మరణం ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడట. ఏముంది మరణం అంటే ఏంటి, పామేమైనా ఉందా ఏంటంటే, లేదు లేదు ఇది ప్రమాదం తీసుకొస్తుంది, మరణాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పేసి సన్యాసి గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడట.
ఏముందో అక్కడ చూద్దామని చెప్పి ఇద్దరు స్నేహితులు వచ్చేసారట. వచ్చి చూస్తారు. చూడగానే అక్కడ పెద్ద బంగారపు నిధి ఉందండి. ఈ పిచ్చి సన్యాసి ఎంత బాగా బంగారం ఇక్కడుంటే ప్రమాదము, మరణము, మృత్యువు, మృత్యువు అని అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి, సన్యాసి గదా అలా భయపడతాడులే, మనమెందుకు భయపడతామని చెప్పి, ఆ సంపదను ఇద్దరూ కూడా చూసి ఎంతో సంతోషపడ్డారు. సంతోషపడిన తర్వాత ఇప్పుడే ఇంత సంపదను మనం అంటే వెలుగు ఉన్నటువంటి సమయంలో ఈ సంపదను మోసుకెళ్తుంటే ఎవరో ఒకరు చూస్తారు. చీకటి పడేంత వరకు దీన్ని కాపలా కాద్దాము, రాత్రికి తీసుకెళ్దాం అనుకున్నారు. ఇద్దరు. మరి ఒకడినేమో భోజనం తీసుకురాడా, ఊళ్ళోకెళ్ళి భోజనం తీసుకురా అన్నారు. ఒకడేమో సంపద దగ్గర కాపలా ఉంటానన్నాడు. ఇద్దరికీ దుర్బుద్ధి కలిగింది. ఎందుకు ఇద్దరం పంచుకోవాలి? ఎవరికి వాళ్ళు ఒక్కడే ఉంటే మొత్తం సంపద మనమే అనుభవించొచ్చు కదా అని ఇద్దరికీ కలిగింది. మరి వాడెళ్ళి భోజనం తీసుకొని రాగానే ఇక్కడకు సంపదకు కాపలా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని పొడి చేశాడట కత్తితో. మరి ఆ వ్యక్తి చనిపోయాక అనుకున్నాడు, మరి ఈ సంపదంతా నేనే అనుభవించాలనుకో. కానీ చనిపోయిన వాడు భోజనం తెచ్చేటప్పుడు అనుకున్నాడట, ఎలాగైనా వీడికి ఆహారంలో విషం పెడితే వీడు తిని చచ్చిపోతాడు. వీడు చనిపోగానే వీడి శవాన్ని ఎక్కడో చెట్లలో పడేసి నేను ఈ బంగారు నిధి తీసుకెళ్తామని ఈ ఆహారాన్ని తెచ్చిన వాడు అనుకున్నాడు. వచ్చేసరికి మరి రెండో వ్యక్తి ఏం చేశాడు, ఇతన్ని చంపేశాడు. అంటే ఇన్ని రోజులు ఏమి లేదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారండి. నేను ఈ కథ చెప్పడానికి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పి ఎవరి సమయాన్ని వృధా చేయడం కోసం కాదండి. కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో ఇక్కడ 59వ శ్లోకంలో చెప్పిన విషయం ఇదే అన్నమాట. మేము అన్నీ విడిచిపెట్టేశాము అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. ఇంకా నాకేం కావాలండి, నేను తినొద్దు అన్నది తినట్లేదు, ఎవరికి హాని చెయ్యట్లేదు, ఎప్పుడు నాకున్న దాంతోనే నేను తింటున్నాను, ఉన్న దాంట్లోనే కొంత నలుగురికి పెడుతున్నాను, ఇంకా ఏంటి నాకేంటో ఆత్మానుభూతి కావాలట, ఇంకేదో కావాలంట అని చెప్పేసి మరి చాలా మంది అనుకుంటారండి. మరి అలా అనుకుంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరిలో కూడా మరి సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేది ఖచ్చితంగా ఉంది. ఈశ్వరుడే చెప్పారండి, సత్వరజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. ప్రకృతి సృష్టిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఈశ్వరుడి యొక్క జ్ఞానము చేత మనం ఈ గుణాలను అణిచివేస్తూ ఉన్నామన్నమాట. అందుకే 14వ అధ్యాయం 10వ శ్లోకం విచారణ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏమంటారు? రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత. మనం 10 మందికి ఉపకారం చేసేటటువంటి గుణం కలిగి ఉన్నామనుకోండి. అంటే మన లోపల ఏ గుణాలను అణిచేసాం మనం? రజో తమో గుణాలను అణిచేశాము. ఒక వ్యక్తి తన కుటుంబం యొక్క క్షేమం కోసం లంచాలు తీసుకుంటూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉన్నాడనుకోండి, అతడిలో రజోగుణం ఉందన్నమాట. అందుకే రజసత్వం తమచ్చైవ తమస్సత్వం రజస్తద. రజోగుణం వచ్చిందంటే తమో గుణాన్ని, సత్వగుణాన్ని పక్కకు పెట్టేశాడు. భార్యా బిడ్డల మీద మమకారమే ఉంది. ఇంకొక వ్యక్తి తన కుటుంబ క్షేమం ఆలోచించడు. ఎప్పుడు వాడు స్వార్థంగా వాడెప్పుడు తన యొక్క సుఖం కోసమే ఆలోచిస్తాడు. ఇప్పుడు వీడు ఏ ఏ గుణాలు అణిచిపెట్టాడు? సత్వగుణాన్ని, రజోగుణాన్ని అణిచిపెట్టేసి తమో గుణంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే మనం అందరం ఏం చేస్తున్నాం? 3 గుణాలతో ప్రవర్తించటం ఖచ్చితంగా జరుగుతుంది. 3 గుణాలు మన లోపట ఉన్నాయి. నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయమని 14వ అధ్యాయం 5వ శ్లోకంలో కృష్ణ పరమాత్మే చెప్పారు. ప్రతి ఒక్కరిలో 3 గుణాలు ఉన్నాయంటే, అయ్యో లేదండి నేనేనాడైనా తప్పు చేశానా? తప్పు చేసినటువంటి ఒక సందర్భం తీసుకురండి అని చెప్పేసి మనం అడిగామనుకోండి, మరి నీ లోపట 3 గుణాల లోపట ఉన్నటువంటి తీరును నువ్వు పూర్ణంగా జ్ఞానమనే అగ్నిలో భస్మం చెయ్యాలి అంటే నీకు పరమాత్మ దర్శనం జరగాలి. పరమాత్మ దర్శనం అంటే కేవలం జ్యోతి దర్శనం జరిగింది అంటే అది ఏంటి? నీవు బయటున్నటువంటి ఆ దేవతా స్వరూపాలలో భగవంతుణ్ణి వెతుకుతున్నావు. ఆ భగవంతుడు నీ లోపట ఉన్నారు అని చెప్పేసి నీకు నమ్మకం కలిగించడానికి సద్గురు స్వరూపాలు ఏం చేస్తూ ఉంటారు? జ్యోతి దర్శనం చేయిస్తుంటారు. ఆ జ్యోతి దర్శనం ఏం చేస్తుంటుంది? నీ లోపట ఉన్నటువంటి అజ్ఞానం. అందుకే ఆయన ఏమంటాడు? ఇప్పుడు మనము ఆ వినాయకుడిని విగ్రహాలు ఇట్లా దేవీ నవరాత్రులు ఇలా చేసినప్పుడు గుళ్ళో ఉన్నటువంటి ప్రతిరూపాలకి కాకుండా మనం ఏం చేస్తాం? ఈ వినాయకుడి యొక్క విగ్రహం తీసుకొచ్చి పెట్టేసి మనం పూజ చేస్తామండి. 9 రోజులు నవరాత్రులు పూజ చేస్తాం. ఇలా పూజ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చేసి మరి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు.
ప్రాణప్రతిష్ఠ చేసేసి మరి ఆ భగవంతుడికి పూజ చేస్తాం. మళ్ళీ విగ్రహ నిమజ్జనం చేసే రోజు మళ్ళీ ఏం చేస్తారు? ఆ ప్రాణ ప్రతిష్ఠను మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఆవాహనం. ఎవరు చేస్తారండి? ఎక్కడున్నాడు భగవంతుడు? ఎవరైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారో, ఒక విగ్రహంలోకి ప్రాణాన్ని ప్రతిష్ఠ చేస్తున్నామంటే మన లోపట, అందుకే సంకల్పం చెప్తారు. సంకల్పం చెప్పేసి మరి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారండి. అంటే లోపట భగవంతుణ్ణి స్మరణ చేసుకున్నప్పుడు మన లోపట ఉన్నటువంటి ఆత్మశక్తియే ఆ విగ్రహం రూపంలోకి ప్రాణ ప్రతిష్ఠ వెళ్తుంది. అందుకే ఆ 9 రోజులు ఆ విగ్రహం ఆ నిరంతరము భక్తి ప్రపత్తుల చేత మనం చేసిన పూజకు సంబంధించి ఆ శక్తితో ఉండి మన కష్టాలన్నీ తీర్చేంత శక్తి ఆ ప్రతిరూపంలోకి వెళ్ళిపోతుంది. దాని గురించి ఉత్తర గీతలో మన శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడతారనమాట. ఏమంటారు అంటే, మన లోపట ఉన్నటువంటి అంటే శిలామృద్ధారు పాత్రేషు దైవబుధి ప్రకల్పితాహ, అంటే శిలల చేత, మట్టి చేత, రాళ్ల చేత, ఇంకా శిలల చేత, మట్టి చేత, కర్రల చేత చెయ్యబడినటువంటి విగ్రహాలలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతుంది. వాళ్ళలో దైవాన్ని చూస్తారు. ఇంకా భగవంతుణ్ణి తెలుసుకున్నామనేటటువంటి సద్గురువులలో కూడా భగవంతుణ్ణి చూస్తారు. కానీ అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతా నకిం, ఎందుకు స్వయంగా మీ లోపట వెలిసి ఉన్న నన్నెందుకు మీరు తెలుసుకోలేరు? అంటే మీ లోపట ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క శక్తియే అక్కడ విగ్రహ రూపంలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడింది. మీ నమ్మకమే, మీరు నమ్మకంతో ఈ దేవుడు నాకు ఇది చేసేస్తాడని శివాలయానికి వెళ్ళిపోయామనుకోండి, ఆ శివుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాడు. ఎందుకంటే మీ లోపట శివుడి మీద మీకు బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మీరు ఆ దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామి మీరున్నారు, మా కోరిక తీర్చేస్తారంటే ఆయన మనకు అనుగ్రహం చేస్తారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? నీ లోపట కూడా అఖండమైన శక్తి ఉంది. ఆ శక్తి త్రిగుణాల మాయ చేత కప్పబడి ఉంది. అందుకే కదండి, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే అంటారు. అంటే నా ఈ యొక్క దైవీహేష గుణమయి, త్రిగుణాలతో కూడిన మాయ కూడా నాదే. దైవ సంపన్నమైనటువంటిదే. మరి మమ మాయా దురత్యయ, మీరందరూ కూడా ఈ మాయలోంచి బయటపడలేరు. అదేంటి స్వామి అలా అంటారు? మాయలో నుంచి బయటపడలేకపోతే మేము ఎప్పుడు శాంతిని పొందుతామని అర్జునుడు పాపం ఏం చేస్తాడు? అడుగుతూ ఉంటాడు. ఎలా స్వామి అంటే, ఏం పర్లేదు అర్జున, నేను ఉపాయం చెప్తాను. మామేవయే ప్రపద్యంతే, నన్ను ప్రార్థించండి చాలు, ఏం చేయొద్దు మీరు. అంటే ఒక భగవంతుడిని మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన చెప్పే జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. అంటే నువ్వు సాధన చేస్తేనే నీ పనులు సమర్థవంతంగా నువ్వు చేయగలవు. కానీ సాధన లేకుండా నువ్వు ఏదైనా చేయగలుగుతావా? ఏమీ చెయ్యలేవు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మం యొక్క శక్తి నీకు అందాలి అంటే ఏం చేయాలి? నువ్వు సాధన చెయ్యి. అందుకే మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మం యొక్క శక్తి మనకు తెలిసేంత వరకు ఈ త్రిగుణాలలో ఏదైనా మనల్ని ఏం చేస్తుంది? ఎప్పుడు ఏ సమయంలో మనల్ని ప్రలోభ పెడుతుందో అప్పటి వరకు అణిగి ఉంటుంది. ఇది ఉంది అని చెప్పడానికే నిజంగా ఈశ్వరుడు 1వ శతాబ్దంలోనే మరి ఒక లింగ రూపంలో ఉద్భవించారండి. ఎక్కడ అంటే తిరుపతికి దగ్గరలో గుడిమల్లం అని చెప్పేసి ఒక దేవాలయం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే మన లోపట ఉన్నటువంటి అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి గుణాలన్నీ చెప్తారనమాట. పశుబలము, రాక్షస బలము, పశుబలము, దైవ బలం అని చెప్పేసి మరి మన యొక్క స్వరూపము, ఒక మనిషిలో ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంతో ఆ లింగం నందు మనం దర్శనం చెయ్యొచ్చండి. మొట్టమొదట రాక్షసుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే విచక్షణ ఉండదు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేసి ఏం విచక్షణ ఉండదండి. విచక్షణ లేకుండా తన అవసరం తీర్చుకోవడానికి ఎంత పాపమైనా చేస్తాడు. రాక్షస బలం. తర్వాత పశుబలం. పశుబలం అంటే ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వస్తువుని ఎవరైనా తీసేసుకున్నారనుకోండి, మనకు తెలియకుండానే మన శరీరంలోకి శక్తి ఆవగిస్తూ ఉందండి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొంత అయ్యో నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరైనా ప్రమాదం చేస్తున్నారనుకోండి, అప్పుడు మనకు ఎక్కడ లేనటువంటి శక్తి అంతా వస్తుందంటే మన లోపట ఉన్నటువంటి పశు సంబంధమైన బలం. ఇక వీడిని చంపకూడదు, వీడిని చంపాలి అనేటటువంటి విచక్షణ లేకుండా ఎవరినైనా, ఇప్పుడు ఒక ఎద్దు అండి
బాగా పొగరుగా ఉన్నప్పుడు చూడండి, అది అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైనా ఒక బండి ఉంటే ఆ బండిని తీసి విసిరేసి వెళ్ళిపోతుంది. కారును తగులుతుంది. ఒక గోడ ఉంటే గోడను తగిలేస్తుంది. దేన్నైనా దానికి విచక్షణ ఏముండదు. ఒక పశువులాగా. అంటే మన శరీరంలో కూడా రాక్షసుడికి ఉన్నటువంటి బలముంది, పశు బలముంది, దైవాన్ని తెలుసుకునేటటువంటి బలముంది. మధ్యలో ఇంకొకటేముంది? మనుష్య బలం ఉంటుంది. మనిషి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అవసరాన్ని బట్టి అవతల వాడికి మంచి చేయాలంటే మంచి చేస్తాం. అవతల వాడికి చెడు చేయాలంటే చెడు చేస్తాం. మనిషి ఏం చేస్తాడు? తన యొక్క విచక్షణను రాక్షస బలం, పశు బలానికి వినియోగించకుండా భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి దైవ బలంలోకి వినియోగించామనుకోండి, పరమశాంతిని ఇచ్చేటటువంటి పరమాత్మను పొందుతాం. అవసరాన్ని బట్టి లోపటున్నటువంటి రాక్షస బలాన్ని, పశు బలాన్ని తీసుకున్నామనుకోండి, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి కావలసినటువంటి స్థితిని మనం పొందుతాము. అంటే ఇక్కడ మనకు భగవంతుడు ఎటువంటి జ్ఞానం బోధించారో భగవద్గీత యందు, ఆ భగవద్గీత యందు పరమాత్మ చెప్పిన ప్రతి సత్యము కూడా కనపడేలాగా మనకు ఆ మన భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి దేవతా ప్రతిరూపాలు ఉంటాయండి. ఆ ప్రతిరూపాలలోనే గుడిమల్లం యందు మీరు వెళ్ళి చూడండి. ఎవరైనా సమయం ఉన్నప్పుడు తిరుపతి వెళ్తూ ఉంటారు కాబట్టి, తిరుపతికి దగ్గరలోనే గుడిమల్లంలో ఆ లోపట నుంచండి అప్పుడప్పుడు ఏంటి లోపటి నుంచి జలం గంగాదేవి ఉద్భవించి ఆ విగ్రహాన్ని మొత్తం కూడా తడిపేస్తుందటండి. మరి అభిషేకం కూడా చేసేటటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పండితులు, అయ్యవార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి చూడండి. ఇంకా నవరంధ్రాల గుండా సూర్యకిరణాలు మన లోపలికి ప్రవేశిస్తుంటాయి కదండి. అదే విధంగా ఆ లింగానికి కూడా ఆ కొన్ని రోజుల పాటు ఏముంది అక్కడ ఈ లింగానికి ఎదురుగా నవరంధ్రాలు అని చెప్పి 9 రంధ్రాలు పెట్టారండి. ఆ 9 రంధ్రాల్లో నుంచి ఆ బయట సూర్యుడు ఉంటాడు. ఆ బయట ఒక లింగం ఉంటుంది. ఆ బయట సూర్యుడి యొక్క కిరణాలు పడుతున్నప్పుడు ఆ 9 రంధ్రాలలో నుంచి శివలింగం మీద పడుతూ ఉంటాయట. అంటే మన యొక్క నవరంధ్రాలలో భగవంతుడి యొక్క శక్తి ప్రసరించాలంటే పరం దృష్ట్యా నివర్తతే. ఆత్మ యొక్క జ్ఞానము మనం పూర్ణంగా అనుభూతి రూపంలో పొందినప్పుడు మన లోపటున్నటువంటి నవరంధ్రాల ద్వారా చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పిత కర్మగా చేయగలుగుతాం. ఇక దేని మీద కోరిక లేదు, దేని మీద కోపం లేదు, ఇతరులకు ఏదైనా ఇవ్వకూడదనేటటువంటి లోభం లేదు, ఒక పదార్థం కావాలనే మోహం లేదు, ఒకరు బాగుంటే చూడలేని అసూయ లేదు, ఇంకా ఇంతుందన్న అహంకారం లేదు. ఇదంతా మనం ఆచరణ పూర్వకంగా నిరూపించాలి అంటే మరి నవరంధ్రాల ద్వారా మనకు ఈశ్వరుడి యొక్క శక్తి మన శరీరంలోకి ప్రసరించాలి. అలా ప్రసరించాలి అంటే ఏమన్నాడు? దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్య మామేవయే ప్రపద్యంతే. నన్ను ప్రార్థిస్తే నేనేం చేస్తాను? అమ్మవారిని పక్కకు జరగమని చెప్తాను. త్రిగుణాల మాయ అంటే ఎవరు? అమ్మ స్వరూపం అండి, ప్రకృతి. ఈ మాట కూడా చెప్పారు. ఎవరు కూడా మరి ప్రకృతిని అమ్మ అని ఎక్కడ చెప్పారు అని చెప్పి ఎవరు కూడా మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. అన్నింటికీ సమాధానం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. 14వ అధ్యాయంలో 3-4 శ్లోకాలు విచారణ చెయ్యండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పితాహ అని చెప్తారనమాట. సమస్త సృష్టికి మూలం ఏమిటి అంటే మమయోని మహద్ బ్రహ్మ. గొప్పదైనటువంటి ఉత్పత్తి స్థానము ఏంటి అంటే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క యోని యందు ఏం చేస్తూ ఉంటాడట అంటే మరి సమస్త ప్రాణులకు ఆధారమైనటువంటి చైతన్యవంతమైన బీజాన్ని తస్మిన్ గర్భం దదామ్యహం. ఆ ప్రకృతి యందు, మూల ప్రకృతి యందు ప్రవేశపెడతాడట స్వామి. పెట్టగానే ఏమవుతుంది? మరి అన్ని ప్రాణులు కూడా పుడతాయట. పుట్టినటువంటి సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ. వివిధ జాతుల యందు ఉద్భవించిన సమస్త ప్రాణులు కూడా ఉన్నాయట. ఎప్పుడైతే ఆ ప్రాణులన్నీ పుట్టాయో ఆ ప్రాణులకు తల్లెవరు, తండ్రెవరు? ఆయన చెప్తున్నాడు, తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పితః. మూల ప్రకృతి అమ్మవారు తల్లి అయితే నేను తండ్రిగా ఉన్నాను. బీజమును ఉంచినటువంటి నేను తండ్రిని, మూల ప్రకృతి తల్లి అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మనందరికీ తల్లి తండ్రి ఎవరు? ఆ పరమాత్మయే అమ్మ రూపంలో ఉండి సృష్టి చేశారు. ఆయనే తండ్రి స్థానంలో నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు తండ్రిని మనం ప్రార్థిస్తూ ఉన్నాము అంటే తల్లిని నిర్లక్ష్యం చేయమనా?
నాన్నగారు నాకు ఇష్టము అంటే అమ్మ ఇష్టం లేనట్ట. అమ్మ అన్నం పెట్టి పోషించిద్దండి. కన్నతల్లి రుణం ఎలాంటిది అంటే జగద్గురువైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సత్యం ఏంటంటే, జగద్గురువులుగా ఉన్నటువంటి ఇప్పుడు శృంగేరి పీఠాధిపతిగా ఉంటారు కదండి, వాళ్ళు కూడా కన్నతల్లి వస్తే ఎదురుగా వెళ్లి నమస్కారం చేయాలి. తండ్రి మాత్రం తన యొక్క స్వరూపమే అయినప్పటికీ కూడా మరి కొడుకు గనక జగద్గురు అయి ఉంటే తండ్రి వెళ్తే తండ్రి నమస్కారం చేయొచ్చు కొడుక్కి. కానీ తల్లి కొడుకు నమస్కారం చేయదండి. కొడుకే తల్లికి నమస్కారం చేస్తాడు. అంతటి గొప్ప స్థితి ఎందుకు అంటే, తల్లి జన్మనిచ్చి వాడి యొక్క ఆలన పాలన చేసి తన ప్రాణంలో ప్రాణంగా పిల్లవాడిని మరి కడుపులో మరి 9 నెలలు నవమాసాలు అతనిని పెంచటంలో కానివ్వండి, తర్వాత పుట్టిన తర్వాత తను చేసేటటువంటి పోషణ కానివ్వండి, ఇవన్నీ కూడా అమ్మ వల్లే జరుగుతాయి. మనం అందుకే అంటారు, తల్లి తండ్రులు ఇద్దరిలో ఎవరు ముఖ్యము అంటే తల్లికి ఇచ్చినటువంటి స్థానం అత్యధికమైనది. కాబట్టి మరి నాన్నగారు నాకు ఇష్టము, నేను ఆ పరమాత్మనే పూజిస్తాను, ఇక అమ్మ రూపాలన్నీ వృధా అంటే మరి నీకు రోజు అన్నం పెట్టేదేవరండి? ఈ శరీరంతో నువ్వు అన్నం తింటున్నావు కదా, ఈ శరీరానికి సంబంధించిన సమస్తము జరగాలి కదా నీకు. మరి ఇన్ని జరగాలంటే ఎవరు పెట్టాలి నీకు అన్నం? అమ్మే పెట్టాలి. అమ్మ పెట్టకపోతే ఎవరు పెడతారండి? సమస్తాన్ని పోషించేది ఎవరు? అమ్మే కదా. నాన్న ఏం చేస్తారు ఇప్పుడు? ఏమంటారు? అమ్మ ఇప్పుడు పిల్లవాడు మురికిగా ఉన్నాడండి, వాడు మలమూత్రాదులన్నీ విసర్జించి మురికిగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి వచ్చాడనుకోండి, తండ్రిని శుభ్రం చేయడు. పిల్లవాడు ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు చూడు అంటాడు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లవాడి యొక్క మలమూత్రాదులన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి, వాడి నోట్లో ఏమైనా మలమూత్రాలు పెట్టుకున్నాడా అని కొంగుతో ఆ పిల్లవాడి నోట్లో వేలు పెట్టేసి తీసి వాడిని శుభ్రంగా స్నానం చేయించి వాడికి మంచిగా వాడిని తయారు చేసి తండ్రి గారి చేతిలో పెడతాం. అంతే కదా. అదే అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మ కూడా మనల్ని ఏం చేస్తుంది? ప్రాణులను పుట్టింప చేస్తుంది. ఆ ప్రాణులను పుట్టడంతో పాటు వాళ్ళ ప్రాణులన్నింటినీ కూడా వాళ్ళకి కావలసిన సమస్త సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేసి సమస్తం సమర్పించేటటువంటిది ఆమె. ఎవరు అంటే తల్లి. ఇక ఆమె గురు స్వరూపంగా ఉండి జ్ఞానబోధ కూడా చేయించి ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి తానే సద్గురు స్వరూపంగా అమ్మయే వచ్చి ఒక గురు రూపంలో వచ్చి జ్ఞానాన్ని బోధించి మన లోపట ఉన్నటువంటి ఏదైతే త్రిగుణాల మాయతో మనం బాధపడుతున్నామో ఆ మాలిన్యాన్నంతా కూడా మనకు ఆ జ్ఞానము ద్వారా మనందరినీ కూడా శుభ్రపరిచి మనల్ని పరమాత్మ చేతిలో పెడుతుంది. అందుకే సద్గురు అంటే అమ్మ స్వరూపం అండి. సద్గురు అంటే అమ్మ, నాన్నలో సగభాగం అమ్మ. అంటే సద్గురు అంటే మరి నాన్నకి ఎంత శక్తి ఉందో అమ్మకు కూడా అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మ రూపమే సద్గురువు. అలాంటి సద్గురువు యొక్క లక్షణాలు ఏమంటున్నారు? మరి ఆత్మానుభూతిని పొంది పరమేశ్వరుడికి ఎంత శక్తి ఉందో తాను కూడా అంత శక్తిని తీసుకొని వీళ్ళు బతకాలి అంటే బతికేస్తున్నారండి. ఎందుకు బతుకుతారు? సద్గురువుకి ఎందుకు అంత స్థానం? అందరికీ అలా సాధ్యమవుతుందా? ఆత్మానుభూతిని పొందినటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యుల వారు, ఇలా ఎందరెందరో ఉన్నారు. మరి వీళ్ళు ఆత్మానుభూతిని పొంది సద్గురు స్వరూపంగా అమ్మ రూపంలో ఉండి మనకి ఏడుపు వస్తే, మన బాధ వచ్చి మనం ఏడిస్తే ఆ గురువు కూడా ఏడుస్తాడు. రమణుల దగ్గరకు వచ్చి ఎవరైనా కష్టాలు చెప్పుకుంటే ధారాపాతంగా ఏడుస్తుండేవాళ్ళట. యువతలు ఉన్న వాళ్ళు ఏమీ చెప్పరు, ఆయన మాత్రం కళ్ళమ్మ నీళ్లు గారుస్తూనే ఉంటాడట. అంటే మనసులో ఉన్న బాధని ఈయన గ్రహించేస్తాడు. ఎన్నో రకాలైనటువంటి కోతులు ఇలాంటివి కూడా వచ్చి వాళ్ళ బాధను చెప్పుకునేవట. ఒకసారి ఒక కోతి తన 2 పిల్లల్ని తీసుకొని వచ్చి రమణులకు ఎదురుగా కూర్చున్నారట. కూర్చుంటే రమణులు ఏడ్చేస్తూ ఉన్నారు. ఏడ్చిన తర్వాత కొద్దిసేపటికి కోతి వెళ్ళిపోయిందట. ఇక్కడున్న శిష్యులు అడిగారు, ఏంటి స్వామి, ఏంటి ఆ కోతి వచ్చింది వెళ్ళిపోయింది, మీరు మాత్రం ఎందుకండి ఇంత బాధపడుతున్నారంటే, ఆ కోతి వాళ్ళ పిల్లలు అంటే కూతురు అల్లుడు ఇద్దరు కూడా ప్రమాదంలో చనిపోయారట. వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా వృద్ధాప్యంలో ఈ వయసులో నేను ఈ పిల్లల్ని పెంచాల్సి వచ్చిందండి అని చెప్పి బాధపడుతూ ఉంది. అంటే దాని బాధ రమణుల బాధ అయింది. ఇదండి సద్గురువు యొక్క ఆ జ్ఞానము, సద్గురువు యొక్క అనుభూతి అంటే ఇది. అంటే సాక్షాత్తు అమ్మయే సద్గురువుగా నిలబడుతున్నారండి. పార్వతీదేవియే, ప్రకృతియే సద్గురువు స్వరూపంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు లోకంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు.
మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల గురువులు ఉంటారు. జ్ఞాన గురువు, తర్వాత బోధ గురువు అని ఇంకా రకరకాల గురువులు కూడా ఉంటారు. వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తున్నారు? మెట్లెక్కిస్తున్నారు. ఎవరి స్థానం వాళ్ళదేనండి గొప్పది. కొంతమంది నిషిద్ధ గురువులు ఉంటారు. భగవంతుడే లేడు అని చెప్పేసి భగవత్ సంబంధమైనటువంటి లోకంలో ఏం చేస్తూ ఉంటారు? లోకంలో భగవంతుడి నుంచి విడిపడేటట్టుగా కూడా కొంతమంది పాపపు కర్మలు చేసే ప్రయత్నంగా కూడా చేస్తారు. శాస్త్రం వాళ్ళని నిషిద్ధ గురువులు కూడా అంది. ఇంకా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మంత్రము, ఇంకా ఎన్నో మంత్రాలను ఇచ్చి మనని భగవత్ సాధన చేసుకోవడానికి, మనం పరమాత్మను తెలుసుకోవడానికి ఎన్నో రకాలుగా మనకు ఉపకారం చేసేటటువంటి గురు స్వరూపాలు ఉంటాయి. అన్ని గురు స్వరూపాలు కూడా పూజించదగినవే అని చెప్పేసి చెప్పారు. ఒక్క నిషిద్ధ గురువు తప్ప మిగిలిన గురు స్వరూపాలన్నీ పూజించాలి అని చెప్పారు కదండి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జమం. దేవతలను పూజించాలి. తర్వాత ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తినటువంటి వారు ఉపనయనం ద్వారా గాయత్రి మంత్ర ఉపాసన చేసేటటువంటి ఆ స్వరూపాలను కూడా మనం ప్రార్థించాలి, పూజించాలి అని చెప్పారు. గురువులను మంత్రోపదేశం చేసే గురువుని పూజించాలన్నారు. తర్వాత ప్రాజ్ఞులు బ్రహ్మమును అనుభూతిగా పొందుతున్నటువంటి సాక్షాత్తు అమ్మ స్వరూపాన్ని పొందినటువంటి ప్రాజ్ఞులను పూజించవలసి ఉంటుంది. అంటే మనం ఎవరినైనా పూజించట్లేదనేది ఉందా? ఎక్కడైనా ఉందా? దేవతలు మాకు సంబంధం లేదండి, మేము ఇక గురువుని చేరుకున్న తర్వాత పరమాత్మ యొక్క స్వరూపమే తెలిసిన తర్వాత మరి మిగిలిన రూపాలంటే అమ్మను మనం ధిక్కరిస్తున్నాం అనమాట. అమ్మను ధిక్కరిస్తున్నాం. నేను అయ్యో లలితా సహస్రనామాలు చదవనండి, నాకు సంబంధం లేదండి, అసలు ఆ నామాలన్నీ దాటేశామని మనం ఎందుకు అనుకోవాలి? శంకరాచార్యుల వారు ఎన్ని రకాలైనటువంటి స్తోత్రాలు చేశారండి. ఆ స్తోత్రాలన్నింటినీ మనం పఠించాలనే కదా శంకరాచార్యుల వారు జగద్గురువు, అద్వైతము ద్వయముగా లేనిది, ఉన్నది ఒక్కటే అని చెప్పినటువంటి జగద్గురువు ఇన్ని శాస్త్రాలను ఇంతమంది దేవతలను స్తోత్రం ఎందుకు చేశారు? కనకధార స్తోత్రం చేస్తే ఒక బీద బ్రాహ్మణ మహిళకు అమ్మవారు మరి బంగారు ఉసిరికలను కురిపించిందండి. ఎక్కడ కేరళలో ఉన్నటువంటి కాలడి అనేటటువంటి ప్రాంతంలో మనం వెళ్తే చూడొచ్చు. అక్కడ బంగారు ఉసిరికలు పడినటువంటి ప్రదేశము అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు పెడతారనమాట. ఆ బోర్డు ఉన్న దగ్గర వెళ్ళి చూడొచ్చు. మరి అంటే పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలను పోగొట్టుకోవడానికి కనకధార స్తోత్రం చేస్తే, ఈ జన్మ ప్రయత్నం చేత సంపదలు లేకపోతే కష్టపడతాం కాబట్టి సంపదలను ఇవ్వమని అమ్మవారిని కోరవచ్చు. అమ్మ అనుగ్రహం ఉంటేనే అయ్య అనుగ్రహం కలుగుతుంది. అమ్మను పక్కకు నెడితే నువ్వు అన్నం తింటాం మానేయి ఫస్ట్. నేను ఇప్పుడు ఎవరిని అమ్మను పూజించను అన్నారనుకోండి, తినటం మానేసి ఇక మీ లోపల ఉన్నటువంటి శ్వాస ద్వారానే ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు మీకు ప్రకృతితో ఏం అవసరం లేదు కదా. మీరు ఈ లోకంలో అమ్మ సృష్టించే ఏ వస్తువులు మీకు అవసరం లేదు కాబట్టి మీరందరూ కూడా ఆత్మస్వరూపులుగా ఉన్నప్పుడు ఇక మీరు పరబ్రహ్మమును పొందే స్థితిలో మీరుంటే, అంత స్థితిలో ఉన్న రమణ మహర్షినే మాట్లాడలేదండి. రమణ మహర్షి దగ్గరికి దర్శనానికి వస్తే ముందు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసి నా దగ్గరికి రండి అని చెప్పాడు. బ్రహ్మానుభూతిని పొందినటువంటి మరి బ్రహ్మము చేత రమించేటటువంటి రమణులే ఈశ్వర స్వరూపాలను గౌరవించినప్పుడు మనమెంత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నామంటే భగవంతుడు సృష్టించిన సమస్త సృష్టికి కూడా నువ్వు తల వంచి నువ్వు ధర్మంగా జీవించినప్పుడు మాత్రమే పరమాత్మ ఐక్యం దొరుకుతుంది. కానీ పరమాత్మ ఐక్యం కోరుకున్న ప్రతి ఒక్కరూ భగవత్ సృష్టిని కూడా అంగీకరించాలని కృష్ణ పరమాత్మ మీకు ఆత్మదర్శనం, ఆత్మానుభూతి అండి. దర్శనం అంటే కేవలం సాక్షాత్కారం అంటే అనుభవమే. ఒక పండును తిన్నప్పుడు కలిగే అనుభవం ఎలా ఉంటుందో ఆత్మానుభూతిని పొందినప్పుడు కూడా అంతటి వైభవాన్ని పొందుతారు. ఆ వైభవం పొందితే తప్ప వాసనాక్షయం అనేది నశించదు. కాబట్టి ఇక్కడ ఏమేం చెప్పాడు? వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం అని చెప్పాడు. ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం లేనిది ఆత్మదర్శనం జరగదు. ఆత్మదర్శనం జరగంది నీ మనసులో ఉన్నటువంటి కోరికల నాశనం జరగదు. కాబట్టి ఇన్ని జరగాలి అంటే నీ సాధన, నీ యొక్క ఆత్మదర్శనం, ఈ రెండూ ఉన్నప్పుడే మనం పరమశాంతిని పొందుతాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారండి. రేపు మళ్ళీ మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంద్రియాలు మనల్ని ఎలా ఇబ్బందిలో పడేస్తాయో దాని గురించినటువంటి శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ చెప్పబోతూ ఉన్నారు. వాటిని రేపు తెలుసుకుందాం. ఓం
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तुः ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम् स्वस्ति।